ఓకే. మీకు నేను చెప్పినట్టు పొద్దున్న ఈ రోజు నుంచి బిజినెస్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఫస్ట్ ఫిఫ్త్ చాప్టర్ మన టార్గెట్ అయితే ఈ 3 డేస్ లో అంటే 21st, 22nd, 23rd లో సండేకి ముందు. ఈరోజు థర్స్‌డే కదా! థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే 3 డేస్ 2 అవర్స్. మ్యాక్స్ ఒకవేళ అటు ఇటు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెరుగుతదేమో. ఈ చాప్టర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫిఫ్త్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ మీకు బేసిక్ చాప్టర్. అంటే మొత్తం బీబీలో 5, 6, 7, 8లో 5, 6, 7, 5, 6, 7, 8, 9 ఇంకా ఈ 5 చాప్టర్‌లో అన్నిటికన్నా బేసిక్ చాప్టర్ ఇది. ఇందులో ఏమి ఉండవు. సమ్స్ ఏమి ఉండవు పెద్దగా. బట్ ఫార్ములా మాత్రం చాలా ఉంటాయి. మనం అందులో ఒక్కొక్క వన్ బై వన్ మనం చూద్దాం. ఫార్ములాస్ ఇందులో ఉంటాయి. బట్ మీరు నోట్స్ లో రాసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ మీరు రిఫర్ చేసుకునేటప్పుడు ఈ బుక్ కన్నా మీరు నోట్స్ లో ఏది రాసుకున్నారో అది చూడడానికి కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి. ఓకేనా? సో కంటిన్యూస్ గా నేను చెప్తూ ఉంటాను. మీరు అలా రాస్తూ ఉండాలి బీవీలో మాత్రం. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఏంటి అసలు బీవీలో ఏం నేర్చుకోబోతున్నాం ఏంటని. ఫస్ట్ అయితే కొంచెం సోది ఉంది. ఒక ఒక 10-15 మినిట్స్ సోది ఉంది. అవేంటో చూద్దాం ఒకసారి. బీవీ బిజినెస్ వాల్యుయేషన్. ఏంటి సార్ బిజినెస్ వాల్యుయేషన్ లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే, పేరులో ఉన్నదైతే ఏముంది? బిజినెస్ ని వాల్యూ చేయాలి. ఎందుకు? మీకు చెప్పాను, రకరకాల రీజన్స్ ఉండొచ్చు బిజినెస్ ని వాల్యూ చేయడానికి. ఆ రీజన్స్ ఏంటి? అసలు బిజినెస్ వాల్యూ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి? బిజినెస్ వాల్యుయేషన్ లో మనం తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి? మనకి తెలియాల్సిన బేసిక్స్ ఏంటి? కొన్ని కొన్ని రేషియోస్ తెలియాలి మనకి. ఆ మాత్రం తెలిస్తేనే మనం ఒక బిజినెస్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అవన్నీ ఏంటనేది మనం వన్ బై వన్ చూద్దాం. ఓకే. సో మీ దగ్గర హైలైటర్ ఉంటే ఒకటి తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు మార్క్ చేసుకోండి. కంపెనీస్ దట్ గ్రో అండ్ ఎర్న్ ఏ రిటర్న్ ఆన్ క్యాపిటల్ దట్ ఎక్సీడ్స్ దేర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్రియేట్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటో చెప్తున్నాడు ఫస్ట్ ఆడు. వాల్యుయేషన్ పక్కన పెట్టండి. ముందు వాల్యూ అంటే ఏంటి? వాల్యూ అంటే మనం ఏదైతే పెట్టుబడి పెడతామో అంతకన్నా దానికి రావాల్సిన రిటర్న్ కన్నా ఎక్స్ట్రా జనరేట్ చేసాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? వాల్యూ అంటాం. సో బేసిక్ గా మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో దానికి రావాల్సిన మినిమం రిటర్న్ వాల్యూ అనం. అంతకన్నా ఎక్స్ట్రాగా ఏదైనా సృష్టించగలిగితేనే దాన్ని మనం వాల్యూ అంటాం. వాల్యూ క్రియేషన్ అనేది చేస్తేనే ఒక కంపెనీ బాగా అదే రన్ అవుతుందని అర్థం. ఓకేనా? ఎప్పుడైనా మీరు పెట్టిన డబ్బులకి నార్మల్ గా ఎవడైనా ఇచ్చిన రేట్ నీడు ఇస్తున్నాడు అనుకోండి, పెద్ద ఉపయోగం ఏముంది చెప్పండి? వీడు అందరికన్నా ఎక్కువ రేట్లు ఇస్తేనే అప్పుడు వీడి దాంట్లో ఏదో వాల్యూ ఉందని మనం అంటాం. ఓకేనా? సో ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈస్ టు క్రియేట్ వాల్యూ ఫర్ ఇట్స్ ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. ఓనర్స్ అన్నా షేర్ హోల్డర్స్ అన్నా ఒకటే. మనం జనరల్ గా ఒకప్పుడైతే ఓన్లీ షేర్ హోల్డర్స్ సాటిస్ఫై అయితే చాలు అనేటట్టుగా బిజినెస్ నడిపేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో షేర్ హోల్డర్స్ ఒక్కలే ఇంపార్టెంట్ కాదు. షేర్ హోల్డర్స్ తో పాటు ప్రతి స్టేక్ హోల్డర్ కూడా ఇంపార్టెంట్. సార్ తేడా ఏంటి రెండింటికి? మీరు షేర్ హోల్డర్ అన్నారు, స్టేక్ హోల్డర్ అన్నారు. డిఫరెన్స్ ఏంటి? స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు, సప్లయర్స్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, సొసైటీ వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళందరినీ కలిపి మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యే విధంగా మనం రిటర్న్స్ జనరేట్ చేయాలి. ఓకేనా? బట్ ప్రైమరీలీ ప్రాఫిట్ సంపాదించడం ఎవరి మోటివ్ చెప్పండి వీళ్ళందరిలో? ఓనర్స్ మోటివ్. ఓనర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్ కి మాత్రం కావాల్సింది ఏంటి? ప్రాఫిట్ వచ్చిందా లేదా? ఓకేనా? ఎంప్లాయీస్ కి అలా కాదు. ఎంప్లాయీస్ కి అయితే వాళ్ళకి మంచి బోనస్లు ఇస్తున్నారా లేదా, వాళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్ లో గ్రోత్ ఉందా లేదా, ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే ఇది వాళ్ళకి కావాలి. గవర్నమెంట్ కి ఏం కావాలి చెప్పండి? టైం ట్యాక్స్లు కడుతున్నారా లేదా, అది గవర్నమెంట్ కావాలి. సొసైటీకి ఏం కావాలి చెప్పండి? మీరు సస్టైనబుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా లేదా, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగానే ఉన్నారా లేదా, మీ వల్ల ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా, ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తారు. ఓకేనా? తర్వాత సప్లైర్స్ ఏం చూస్తారు? టైం టు టైం వాళ్ళకి పేమెంట్స్ చేసుకుంటున్నారా లేదా, మీరు వాళ్ళకి పేమెంట్స్ చేస్తున్నారా లేదా, మంచి ఆర్డర్స్ జనరేట్ చేస్తున్నారా లేదా, అది వాళ్ళు చూసుకుంటారు. కస్టమర్స్ అల్టిమేట్ గా ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, అది ప్రొడక్ట్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది. కానీ వీళ్ళందరిలో ప్రైమర్లీ ప్రాఫిట్ మోటివ్ తోనే నడిచేది ఎవడు? షేర్ హోల్డర్. ఓకేనా? సో షేర్ హోల్డర్ కి ప్రాఫిట్సే కావాలి కాబట్టి అల్టిమేట్ పర్పస్ ఆఫ్, ఎందుకంటే వీళ్ళందరిలో డబ్బులు పెట్టేది ఎవడు కంపెనీలో? షేర్ హోల్డర్ ఒకటే. ఓకేనా? సో అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇస్ టు క్రియేట్ దట్ ఈస్ షేర్ హోల్డర్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని వాల్యూ క్రియేషన్ చేస్తాం ముఖ్యంగా. వాల్యూ క్రియేషన్ ఇస్ ద కీ టు వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. అంటే వాల్యూ జనరేషన్ లేదనుకోండి, ఏ ఆర్గనైజేషన్ అయినా సర్వైవ్ అవ్వదు. వాల్యూ అనేది క్రియేట్ చేస్తూనే ఉండాలి. Therefore, if the firms are to achieve the goal of value maximization, then understanding the valuation is critical. సో వాల్యూ క్రియేషన్ తెలుసుకొని, వాల్యూ క్రియేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే వాల్యుయేషన్ అంటే ఏంటి? అసలు వాల్యూ క్రియేట్, మన ఇప్పుడు వాల్యూ క్రియేట్ చేయాలి అంటున్నాం. క్రియేట్ చేసామా లేదా ఎలా మెజర్ చేస్తాం? ఫైనాన్షియల్ టర్మ్స్ లోనే మెజర్ చేస్తాం. మరి ఆ మెజర్మెంట్ టెక్నిక్స్ ఏంటి, అవన్నీ ఏంటి అంటే ఎలా తెలుస్తుంది? ఈ బిజినెస్ వాల్యుయేషన్ తెలిస్తేనే తెలుస్తుంది. అర్థమైందా? సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ప్రకారం వాల్యుయేషన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. వాల్యుయేషన్ ఇస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ అసెట్స్ వాల్యూ బేస్డ్ ఆన్ వేరియబుల్స్ పర్సీవ్ టు బి రిలేటెడ్ టు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఆన్ కంపారిజన్ విత్ సిమిలర్ అసెట్స్ ఆర్ ఆన్ ఎస్టిమేషన్ ఆర్ అన్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇమీడియట్ లిక్విడేషన్ ప్రొసీడ్స్. అంటే ఏంటో చెప్తాను. జనరల్ గా
ఒక అసెట్ వాల్యూని మనం ఇప్పుడు చూడండి, బిజినెస్ ని వాల్యూ చేయాలంటే బిజినెస్ లో ఏముంటాయి? అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. ఈ అసెట్స్ మొత్తం వాల్యూ చూస్తాం, లైబిలిటీస్ మొత్తం వాల్యూ చూస్తాం. ఈ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేసాం అనుకోండి, బిజినెస్ వాల్యూ వస్తుంది. ఈ బిజినెస్ వాల్యూ షేర్ హోల్డర్స్ వాల్యూ, అంతే కదా, డివైడ్ బై షేర్స్ చేస్తే ఒక షేర్ వాల్యూ అంతా తెలుస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఈ అసెట్స్ ని వాల్యూ చేసేటప్పుడు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇలాంటి అసెటే బయట ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అని ఒక కంపేర్ చేసి మనం ఈ అసెట్ ని వాల్యూ చేయొచ్చు, అదొక విధానం. లేదా ఈ అసెట్ నుంచి ఫ్యూచర్ లో మనం ఎంత జనరేట్ చేయగలం అని ఆలోచించి ఈ అసెట్ ని వాల్యూ చేయొచ్చు, అదొక విధానం. ఓకేనా? అలా కాకుండా మనం ఇదిగో చూడండి, ఇప్పటికిప్పుడే మనం ఈ అసెట్ అమ్మేసాం అనుకోండి, ఇమీడియట్ గా దీన్ని లిక్విడేట్ చేస్తాం అనుకోండి, ఈ రోజుకి ఈ రోజే అమ్మేస్తే దీని నుంచి ఎంత జనరేట్ చేయొచ్చు, అదొక విధానం. చాలా చెప్పాను నేను, ఇప్పుడు 3 చెప్పాను. ఒకటేమో ఫ్యూచర్ లో దీని నుంచి జనరేట్ చేయగలిగే రిటర్న్స్ నుంచి మనం దీని వాల్యూ ఎంత అని లెక్క పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సార్ అలా ఎలా లెక్క పెడతారు సార్? ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక మెషినరీ ఉంది. ఈ మెషినరీని యూస్ చేసి నేను ఫస్ట్ ఇయర్ లో 10 lakhs సేల్ చేస్తానని చెప్పాను. సెకండ్ ఇయర్ లో 20 lakhs, థర్డ్ ఇయర్ లో 30 lakhs. సో అంతే, థర్డ్ ఇయర్ తర్వాత ఇది అమ్మేస్తానని చెప్పాను. మనం చిన్నప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్ అని ఒక చాప్టర్ చేసాం. ఇప్పుడు ఈ 3 years వి తాలూకు అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చాను అనుకోండి, అదే ఆ మెషిన్ తాలూకు వాల్యూ. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఏం చేశాను, దాని వాల్యూని ఎలా ఎస్టిమేట్ చేశాను? ఫ్యూచర్ లో ఇది జనరేట్ చేసే రిటర్న్స్ నుంచి ఎస్టిమేట్ చేశాను దాని వాల్యూ. ఇలా చేసే వాళ్ళు ఉంటారు. లేదా అలా కాదు, ఇప్పటికిప్పుడు ఈ అసెట్ ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మేస్తే నాకు ఎంత వస్తుంది, అదొక విధానం. అలా కూడా మనం అసెట్ వాల్యూ చేయొచ్చు. లేదా ఈ అసెట్ నుంచి ఎంత వస్తుందో దీని వాల్యూ ఎంతో అర్థం కావట్లేదు మనకి, ఇలాంటి అసెట్ ఇంకోటి ఉంది, దాని తాలూకు డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, దీని కంపారిజన్ చేసుకుంటూ మనం దీని వాల్యూ చేయొచ్చా లేదా? సో ఇలా రకరకాల పద్ధతుల్లో మనం వాల్యూ చేయొచ్చు. ఓకేనా? వాల్యుయేషన్ రిక్వైర్స్ బోత్ జడ్జ్మెంట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. వాల్యుయేషన్ అంత ఈజీ కాదు. మీకు తెలుసో తెలీదో, మన ఇప్పుడు సిఏ క్వాలిఫై అయిపోయి కూడా వాల్యుయేషన్ కి వేరే కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఐసీఐ వేరు, వాల్యుయేషనర్స్ కోర్స్ కూడా వేరేగా ఉంటుంది. మీరు రిజిస్టర్డ్ వాల్యూర్ అవ్వాలనుకుంటే ఆ కోర్స్ చేసి మీరు రిజిస్టర్డ్ వాల్యూర్ అవ్వచ్చు. ఓకేనా? సో మీరు ఈ రోజుల్లో అయితే వాల్యుయేషన్స్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు తెలుసా? ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఒకప్పుడైతే ఒక సిఏ వాల్యుయేషన్ చేసినా కూడా ఓకే అనేవారు, అన్రిజిస్టర్డ్ అయినా కూడా ఓకే అనేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక వాల్యూర్ గా అవ్వాలంటే మీరు రిజిస్ట్రేషన్ ఉండాలి మీకు. మీరు ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ అయితేనే మీరు చేసిన వాల్యుయేషన్ కి వర్త్ ఉంటుంది. ఓకేనా? వాల్యుయేషన్ చాలా దగ్గరలో మనకు ఉపయోగపడుతుంది. అంతెందుకు, మీరు ఇల్లు తాకట్టు పెడదాం అనుకున్నారు, తాకట్టు పెట్టిన దాన్ని బట్టే కదా మీకు లోన్ ఇస్తారు. ఆ ఇల్లు వాల్యూ ఎలా తెలుస్తుంది? ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ దగ్గరికి వెళ్ళి వాల్యుయేషన్ చేపిస్తేనే తెలుస్తుంది. అర్థమైందా? సో చాలా చోట్ల వాల్యుయేషన్ ఉపయోగం మనకు ఉంటుంది. ఓకే. సో అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది బిజినెస్ వాల్యుయేషన్. మీకు జనరల్ గా వాల్యుయేషన్ అంటే ఏదైనా వాల్యూ చేయొచ్చు, ఒక అసెట్ ని వాల్యూ చేసేవాడిని వాల్యుయేషన్. ఓకేనా? సో ఇప్పుడు దానికి జడ్జ్మెంట్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. మన దగ్గర రకరకాల డేటా ఉంటుంది, దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ దీన్ని బట్టి మనం ఏ మెథడ్ బెటర్ ఈ అసెట్ కి అని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి వాల్యుయేషన్ చేస్తాం. ఓకే. సో డిఫరెంట్ పార్టీస్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దస్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు నేను అన్నాను, ఈ అసెట్ ని వాల్యూ చేయాలంటే దీన్ని ఫ్యూచర్ రిటర్న్స్ ని బేస్ చేసుకునే వాల్యూ చేయాలి నేను అనొచ్చు. ఇంకెవడో వస్తాడు వాల్యూర్, ఆడంటాడు లేదు లేదు, ఈ అసెట్ ఇమీడియట్ గా మార్కెట్ లో అమ్మితే దీని నుంచి ఎంత వస్తుందో అలా వాల్యూ చేయండి అని ఆడనొచ్చు. ఒక్కొక్కటి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉండొచ్చు. సో వాల్యుయేషన్ ఎప్పుడు ఒకటే వాల్యూ రావాలని రూల్ ఉందా? లేదు. వాల్యుయేషన్ అంటే అది ఒక ఎస్టిమేట్. అర్థమైందా? ఎస్టిమేట్ అంటేనే మారచ్చు. నా ప్రకారం ఒకటి ఉండొచ్చు, నీ ప్రకారం ఒకటి ఉండొచ్చు. సరే ఇలా ఇప్పుడు రకరకాలుగా ఉంటే ఆడికి డబ్బులు ఇచ్చి ఎవడు కావాలంటే ఆడు ఎలా కావాలంటే అలా వాల్యుయేషన్ చేయించుకుంటాడు కదా అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఆడికి కూడా తెలుస్తుంది కదా ఈ డబ్బులు తీసుకొని ఏది పడితే చేస్తున్నాడని. రేపు పొద్దున్న నీ వాల్యుయేషన్ రిపోర్ట్ కి వాల్యూ ఉంటుందా? ఉండదు. నువ్వు ఇచ్చే రిపోర్ట్ కి వాల్యూ ఉండాలంటే, నీ మీద నమ్మకం ఉండాలంటే, నువ్వు జెన్యున్ గా నువ్వు ఒక క్రెడిబుల్ సోర్స్ అని వాళ్ళకి తెలిస్తేనే నేను నమ్ముతారు వాళ్ళు. అర్థమైందా? సో వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న వాటికి లొంగరారు, కరెక్ట్ గానే వాల్యూ చేసుకుంటారు మాక్సిమం. ఓకే. Further valuation requires arriving at reasonable analytical justification for a proposed transaction. While there are different applications of valuation, we are focusing on business valuation. మీకు చెప్పాను కదా, వాల్యుయేషన్ రకరకాల చోట్ల ఉపయోగిస్తాం, కానీ మన సబ్జెక్ట్ కేవలం ఎంత వరకు రిస్ట్రిక్ట్ అయింది? బిజినెస్ వాల్యుయేషన్ వరకు మాత్రమే. వాల్యుయేషన్ రకరకాల చోట్ల ఉంటాయి. ఓకేనా? మనకి మాత్రం వీఆర్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ టు బిజినెస్ వాల్యుయేషన్ అంతే. ఓకేనా? సో బిజినెస్ వాల్యుయేషన్ గురించి మాత్రమే మన డిస్కషన్. ఓకే. సో మరి బిజినెస్ వాల్యుయేషన్ అంటే ఏంటి? ఏం లేదు, ఈ ఒక బిజినెస్ కి ఈ రోజు ఎంత వర్త్ ఉంది అనే దాన్ని బిజినెస్ వాల్యుయేషన్ అంటారు. దాన్ని మెజర్ చేయడాన్ని బిజినెస్ వాల్యుయేషన్ అంటారు. సో అదే డెఫినేషన్ చెప్తున్నాడు బిజినెస్ వాల్యుయేషన్ అంటే ఏంటి. ఓకే. సో బిజినెస్ వాల్యుయేషన్ లో మనం రకరకాల, ఇక్కడ కూడా మనకి ఎక్స్పీరియన్స్ బట్టి, జడ్జ్మెంట్ బట్టి, పాస్ట్ లో ఇలాంటి బిజినెస్ లో మనం చూస్తుంటాం కదా, దాన్ని బట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని ఒక బిజినెస్ ని వాల్యూ చేస్తాం. Okay. So, companies create value for their shareholders by investing cash to generate more cash in the future. The amount of value they create is the difference between cash inflows and the cost of investment made. ఏమంటున్నాడు? మనం నేను ఇప్పుడు మన షేర్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి 10 కోట్లు తీసుకొచ్చి కంపెనీలో పెట్టా. ఇదే 10 కోట్లు బయట ఎక్కడైనా వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎంతో కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు.
అదే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? దాన్నే మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. మనకి ఎఫ్ఎం లో ఒక చాప్టర్ ఉండేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని. అదేం లేదు. ఈ 10 కోట్ల మీద వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 10 కోట్ల మీద వాళ్ళు 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిటర్న్. 10 కోట్ల మీద 10% ఎంత? ₹1,00,00,000. ₹1,00,00,000 కన్నా ఎక్స్ట్రాగా మీరు ఏదైనా జనరేట్ చేశారనుకోండి, ఆ ఎక్స్ట్రా డిఫరెన్స్ ని ఏమంటాం మనం? వాల్యూ అంటాం. అర్థమైందా? అదే. సో దానికి ఆఫ్ కోర్స్ టైం వాల్యూ అవన్నీ అడ్జస్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరు 1 ఇయర్ ఎండింగ్ కి ఎంత జనరేట్ చేయగలుగుతున్నారంటే ఈ రోజుకి ఎంత టైం వాల్యూ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను, నేను మీకు సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక బిజినెస్ లో 10 lakhs పెట్టాను. ఓకేనా? నేను చెప్పా ఫస్ట్ ఇయర్ లో ఈ బిజినెస్ నుంచి 1 lakh వస్తుందని చెప్పా. సెకండ్ ఇయర్ లో 3 lakhs వస్తుందని చెప్పా. థర్డ్ ఇయర్ లో 4 అయింది కదా ఇప్పటికి, 7 lakhs వస్తుందని చెప్పా. ఒక నార్మల్ పర్సన్ అయితే ఎలా ఆలోచిస్తాడు? ఓకే, 1 + 3 4, 4 + 7 11, 11 lakhs వస్తుంది నాకు ఎంత పెడితే, 10 lakhs పెడితే నాకు ఈ బిజినెస్ ప్రాఫిటబులే అని అనేస్తాడు. కానీ మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం ఏం నేర్చుకున్నాం? టైం వాల్యూ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ రోజు మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో చూసుకొని ఈ 1 lakh కి ప్రెసెంట్ వాల్యూ ఎంతో లెక్క పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా లెక్క పెడతాం? అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇయర్ 1, 2, 3 క్యాష్ ఫ్లో ఇదే కదా చిన్నప్పుడు చేసాం మనం. 1 lakh, 3 lakhs, 7 lakhs ఇదే కదా నా ఎగ్జాంపుల్. ప్రెసెంట్ వాల్యూ ఈ రోజు మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ ఒక 10% ఉంది. 10%. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో నీకు వచ్చే 1 lakh ఈ రోజు 1 lakh తో సమానమా? కాదు. ఈ రోజు దాని వాల్యూ ఎంత? క్యాలిక్యులేటర్ తీయండి అందరు. 1 lakh డివైడెడ్ బై 1.1 ఎంత చెప్పండి? 90,901 అయినా లెక్కండి ఒకసారి. 1 lakh డివైడెడ్ బై 1.1 ఎంత? 90,901 ఎంత వచ్చింది? ఓకేనా? సెకండ్ ఇయర్ లో రాబోయే 3 lakhs ఈ రోజు ఎంతతో సమానం అంటే 1 డివైడెడ్ బై 1.1 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి ఇంటూ 3 lakhs కొట్టండి. ఎంత వచ్చింది? 1 డివైడెడ్ బై 1.1 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టారా, ఇంటూ 3 lakhs కొట్టారా, ఎంత వచ్చింది? దీని మీనింగ్ ఏంటి? ఈ 2,47,933 అంటే ఈ రోజు తీసుకెళ్లి నువ్వు ఈ 2,47,933 తీసుకెళ్ళి బ్యాంక్ లో వేసావు అనుకో, బ్యాంక్ కూడా ఎంత ఇస్తున్నాడు అని చెప్పాను బయట, ప్లస్ 10% కొట్టండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అది ఎంత అవుద్ది? 2,47,333 ఉందా, దానికి ప్లస్ 10% కొడితే ఎంత అయింది? ఎంతో అయింది. సెకండ్ ఇయర్ లో దీని మీద 10% వస్తుంది కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్లస్ 10% కొట్టండి. 3 lakhs. దాని అర్థం మీకు ఈ రోజు ఎవడైనా వచ్చి 2,47,000 ఇచ్చినా, 2 years తర్వాత వచ్చి 3 lakhs ఇచ్చినా ఒకటే అనొచ్చా లేదా? అవునా కదా చెప్పండి. మరి ఈ రోజు నా పరిస్థితి ఏంటని ఆలోచించాలి. ఇప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు 2 రకాలుగా ఆలోచించవచ్చు. మనం ఫ్యూచర్ లోకి వెళ్ళి ఆలోచించవచ్చు, ఫ్యూచర్ లో ఉన్నది ప్రెసెంట్ కి తీసుకొచ్చి ఆలోచించవచ్చు. కానీ బయట మార్కెట్ లో ఎవరైనా సరే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళి ఆలోచిద్దాం అని అనుకోడు. ఫ్యూచర్ లో ఉన్న వాల్యూస్ నే ప్రెసెంట్ కి తీసుకొచ్చి ఆలోచిస్తారు. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో వచ్చిన 7 lakhs కి వాల్యూ ఎంత చెప్పండి? 1 డివైడెడ్ బై 1.1 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి, ఎంత వచ్చింది? ఇంటూ 7 lakhs కొట్టండి. 29 టోటల్ చేయండి ఇప్పుడు ఈ మూడు. 64 ఇంతేనా? అంటే 10 లక్షలు పెడితే ఈ రోజు నాకు ఎంత వస్తుంది? 8,64,000 వస్తుంది. బుర్రన్నాడు ఎవడైనా ఇప్పుడు ఈ బిజినెస్ లో డబ్బులు పెడతాడా? పెట్ట. అర్థమైందా? అంటే ఒక టైం వాల్యూ అనే కాన్సెప్ట్ వల్ల ఎంత డెసిషన్ మేకింగ్ లో మార్పు వస్తుందో రావట్లేదో చెప్పండి. మీకు డబ్బులు రావచ్చు, ఓకే, క్యాష్ కనిపించవచ్చు, బట్ దానికి వాల్యూ ఉందో లేదో తెలియాలి కదా. అవునా కదా చెప్పండి. సో టైం వాల్యూని కన్సిడర్ చేసుకుని ఎప్పుడైనా వాల్యుయేషన్ చేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను 1 డివైడెడ్ బై క్యాలిక్యులేటర్ లో మీకు బేసిక్స్ వచ్చు కదా, క్యాలిక్యులేటర్ లో మీరు ఏఎఫ్ఎం వినుంటే ఓకే, వినకపోయింటే చిన్న చిన్న బేసిక్స్ చెప్తాను. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన క్యాలిక్యులేటర్ లో నేను ఇప్పుడు 1 డివైడ్ బై 1.1 చేయమన్నాను. ఎందుకు? ఎందుకంటే జనరల్ గా చూడండి, సమ్ అమౌంట్ ఉంది, ఎక్స్ అనే అమౌంట్ ఉంది. ఇది బ్యాంక్ లో వేస్తే ఫస్ట్ ఇయర్ లో నాకు ఎంత వస్తుంది? 10% ఇంట్రెస్ట్ కదా. ఎక్స్ ఇంటూ, లేదా ఇలా అనొచ్చా, ఎక్స్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ అనొచ్చా? కామన్ తీస్తే 1.1x అవుద్దా? 10% అంటే ఎంత? 0.1 అయినా. ఎక్స్ ప్లస్ 0.1x ఎంత? 1.1x అయినా. ఈజ్ ఈక్వల్ టు సమ్ అమౌంట్ ఉంది, ఆ అమౌంటే ఆ 1 lakh ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో వస్తుందని చెప్పాడు కదా. అప్పుడు ఎక్స్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? 1 lakh డివైడెడ్ బై 1.1. అందుకే మనం ఏం చేసాం? 1 డివైడ్ బై 1.1 కొట్టాం, ఇంటూ 1 lakh చేసాం. ఓకేనా?
మనం క్యాలిక్యులేటర్ లో చేసేటప్పుడు ఇకపైన ప్రజెంట్ వాల్యూ కట్టేటప్పుడు డైరెక్ట్ గా చేయాలి. ఎగ్జామ్ లో మనకు అంత టైం ఉండదు. ఇదన్నీ రాసి మళ్ళీ ప్లస్ కొట్టి అంత టైం ఉండదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాలిక్యులేటర్ తీయండి. వన్ ఫస్ట్ ఎంఆర్సీ క్లియర్ చేయండి. ఎంఆర్సీ క్లియర్ చేయడం అంటే తెలుసు కదా మీకు. ఎంఆర్సీ 2 టైమ్స్ క్లిక్ చేయండి. మనం ఏం చేస్తాం, 1/1.1 ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. ఎంత వచ్చిందా? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలనుకున్నాం మనం, ఇంటూ 1 lakh చేయండి. 1 lakh చేసి దీన్ని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలి? M+. అంటే మెమరీ ప్లస్, అంటే ఇవన్నీ ప్లస్ వాల్యూగా సేవ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో M+ కొట్టారా? మళ్ళీ సేమ్ సెకండ్ ఇయర్ 1/1.1 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టారా? ఇంటూ 3 lakhs కొట్టండి. మళ్ళీ M+. మళ్ళీ థర్డ్ ఇయర్ కి 1/1.1 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. ఇంటూ 7 lakhs M+ కొట్టండి. ఎంఆర్సీ ఎంత వచ్చింది? 763. ఓకే. సో ఇకపైన ఇవే ఎక్కువ తిరుగుతాయి. బిజినెస్ వాల్యుయేషన్ అయితే చాలా ఎక్కువ తిరుగుతాయి. ఈ బేసిక్ ఏదైతే ఉందో క్యాలిక్యులేటర్ లో మనం చేసింది, ఇది ఖచ్చితంగా మీకు బాగా అలవాటు అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది, దీని వల్ల సేవ్ అవుతుంది. అంటే ఏం లేదు, అదే పెద్ద వింత ఏం కాదు, మీకు అందరికి వచ్చే ఉండొచ్చు ఇంటర్లో. ఒకవేళ రాకపోతే మాత్రం అవన్నీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ లోనే సమ్స్ ఎక్కువగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది వివిలో. ఓకే. వివిలో ఎంత టైం సేవ్ అయితే ఎస్పీఎం లో అంత సొల్లు రాయొచ్చు, అందుకని. ఓకే. సో ఇప్పుడు నేను బిజినెస్ వాల్యుయేషన్ కి టైం వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా కన్సిడర్ చేసుకుని మనం వాల్యుయేషన్ చేయాలని చెప్పాను. ఓకే. ఇప్పుడు అదే మనం క్యాపిటల్ బడ్జెటింగ్ లో నేర్చుకున్నాం కదా, ఎన్పివి అనే కాన్సెప్ట్. ఎన్పివి అంటే ఏంటి? నెట్ ప్రెసెంట్ వాల్యూ. ఓకేనా? సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా మీరు, బిజినెస్ వాల్యుయేషన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఇంట్రడక్షన్ లో ఈ రోజు రేపు మనం ఏవైతే నేర్చుకుంటామో మొత్తం ఎఫ్ఎం లో ఉన్న చాలా చాప్టర్స్ ఒకే దగ్గర కుదిస్తాం. రేషియో అనాలిసిస్ అని, తర్వాత ఇప్పుడు చెప్పాను కదా క్యాపిటల్ బడ్జెటింగ్, తర్వాత ఇంకా మాక్సిమం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కొన్ని కొన్ని వాడతాము. సో మాక్సిమం ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అన్ని ఏరుకొని ఒక దగ్గర పెడతాము. ఓకేనా? మనకి ఇవన్నీ కావాల్సిందే. ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ఫార్ములాలన్నీ మనకు కావాలి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఎన్పివి అంటే ఏంటి. ఎన్పివి. ఎన్పివి వెనక నుంచి రాసుకోండి. నిన్న బుక్ పెట్టుకున్నారు కదా, వెనక నుంచి బిజినెస్ వాల్యుయేషన్ రాసుకోండి సరిపోతుంది. లేదంటే పోనీ ఒక పేజ్ తర్వాత రాసుకోండి, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి. హెడ్డింగ్ పెట్టారు ఎన్పివి అని. ఎన్పివి అంటే ఏంటి ఫుల్ ఫామ్? బిజినెస్ వాల్యుయేషన్. చాప్టర్ పేరు ఇంట్రడక్షన్ టు బిజినెస్ వాల్యుయేషన్, ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ వాల్యుయేషన్. రాసారు. ఎన్పివి అంటే నెట్ ప్రెసెంట్ వాల్యూ. నెట్ ప్రెసెంట్ వాల్యూ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అంతేనా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకే. ఇఫ్ ఎన్పివి ఇస్ పాజిటివ్, మనం దాని నుంచి ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? ఎన్పివి పాజిటివ్ వస్తే ఆ బిజినెస్ లో మనం డబ్బులు పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు. సో ఇఫ్ ఎన్పివి ఇస్ పాజిటివ్ దెన్ యాక్సెప్ట్, అండ్ వైస్ వర్సా. అంటే నెగిటివ్ వస్తే మనం ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. ఇది నేను ప్యూర్లీ ఫైనాన్షియల్ టర్మ్స్ గురించే మాట్లాడుతున్నా. చాలా నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీకు నిన్నే చెప్పాను. ప్రతిసారి డబ్బుల గురించి చూడకూడదు. బట్ ఇక్కడ మనం మాట్లాడేది బీవీలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాత్రమే. ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. అది రాశారు కదా, అంతే, అంతవరకు రాయండి. మెనీ ప్రొఫెషనల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ బిలీవ్ దట్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ వాల్యూ. చాలా అదేమంటాడంటే, చాలా మంది ఇప్పటికీ ప్రాఫిట్స్, అకౌంట్స్ లో ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్లే వాల్యూ మారుతుంది, బిజినెస్ వాల్యూ అని అంటారు. అండ్ ఫోకస్ ఎక్సెసివ్లీ ఆన్ ఇంప్రూవింగ్ ప్రాఫిట్స్ సమ్ టైమ్స్ బై ఈవెన్ మ్యానిపులేటింగ్ ఇట్. అందుకే చాలా మంది ఈ ప్రాఫిట్స్ పెంచుకోవడానికి ఏం చేస్తే బెటర్, అకౌంట్స్ ప్రాఫిట్స్. అందుకే రకరకాల ఎక్స్పెండిచర్ ఫేక్ చూపించడం, సేల్స్ అటు ఇటు మార్చేయడం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్స్ బాగుంటే బిజినెస్ వాల్యూ బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ వల్ల బిజినెస్ వాల్యూ డిపెండ్ అయి ఉండదు, క్యాష్ ఫ్లో వల్ల డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ప్రాఫిట్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కూడా చూసుకోవాలి. ఓకే. సో ప్యూర్లీ ప్రాఫిట్స్, అందుకే మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ లో ఇంటర్లో నేర్చుకునేటప్పుడు మనకి ఎన్పివి, ఐఆర్ఆర్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా. అందులోనే అకౌంటింగ్ అదే అకౌంటింగ్, అకౌంటింగ్ దాన్ని పేరేదో పెట్టుంటాడు కదా, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఏఆర్ఆర్ ఉంది కదా. ఏఆర్ఆర్ ని మనం అంతగా యూజ్ చేయం ఎక్కడ సమ్ముల్లో. ఇక్కడ ప్రతి దగ్గర మనం క్యాష్ ఫ్లోసే వాడతాము,
క్యాష్ ఫ్లోస్ యూస్ చేసి ఎన్పివి ఐఆర్ఆర్ వాడతాం కానీ ఇంకా అప్పుడప్పుడు ఎంఐఆర్ఆర్, మోడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎంఎన్పివి కూడా వాడతాం కానీ అదే మోడిఫైడ్ ఎన్పివి నెట్ ప్రెసెంట్ వాల్యూ వాడతాం కానీ మనం ఎక్కడ ఏఆర్ఆర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎందుకంటే అకౌంట్స్ ప్రకారం రేట్ ఆఫ్ రిటర్న్ కి ఈ రోజుల్లో ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా? కానీ ఇప్పటికీ ఆడేమంటున్నాడు, చాలా మంది అకౌంట్స్ ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేస్తారు. హవెవర్ వైల్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఆఫెన్ కోరిలేటెడ్, ప్రాఫిట్స్ డోంట్ టెల్ ద హోల్ స్టోరీ ఆఫ్ వాల్యూ క్రియేషన్ అని అంటాడు. అకౌంట్స్ ప్రాఫిట్స్ ప్రకారమే వాల్యూ క్యాష్ ఫ్లో అటు ఇటు ఉండొచ్చు, కానీ ఓన్లీ అకౌంటింగ్ ప్రాఫిట్స్ నమ్ముకొని మనం వాల్యూ క్రియేట్ అయిపోయింది, క్రియేట్ అవ్వలేదని చెప్పగలమా? చెప్పడం కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఫోకసింగ్ టూ మచ్ ఆన్ ప్రాఫిట్స్ ఆర్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫెన్ లీడ్స్ కంపెనీస్ టు డీవియేటింగ్ ఫ్రమ్ ఎ వాల్యూ క్రియేటింగ్ పాత్. సో ఓన్లీ మీరు ఎప్పుడు చూసినా ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ అని కూర్చున్నారు అనుకోండి, వాల్యూ క్రియేషన్ నుంచి మీరు డీవియేట్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్. ఓకేనా? అంటే బిజినెస్ కి మనం అనుకున్న వాల్యూ రాదు. సో ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయకూడదు, వాల్యూ క్రియేషన్ మీద చేయాలంటే క్యాష్ ఫ్లోస్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇట్ షుడ్ బి రిమెంబర్ దట్ క్రియేటింగ్ షేర్ హోల్డర్ వాల్యూ ఇస్ నాట్ యాజ్ సేమ్ యాజ్ మాక్సిమైజింగ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. అంటే ఆడ అంటున్నాడు, ప్రాఫిట్స్ పెంచుకున్నంత మాత్రాన షేర్ హోల్డర్ కి వాల్యూ క్రియేట్ అయిపోయింది అని అనకూడదు. ఓకే, ద ఎవిడెన్స్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ కంపెనీస్ విత్ లాంగ్ స్ట్రాటజిక్ హారిజన్ క్రియేట్ మోర్ వాల్యూ. అందుకే మీరు ఎప్పుడు షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ వచ్చేయాలి దాని మీద ఫోకస్ వదిలేయండి కాసేపు. ప్రాఫిట్ క్రియేషన్ వల్ల వాల్యూ క్రియేషన్ జరగదు, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వల్ల వాల్యూ క్రియేషన్ జరగదు. ఈ పాయింట్ రాసుకోండి. Just by focusing more on profits, one cannot be able to generate, one will not be able to generate, and right, one will not be able to generate value for a business. One will not be able to generate value for a business. Hello. One will not be able to generate value for a business. మీకు చెప్పాను, వాల్యుయేషన్ అంటే ఎవరు చేసినా ఒకటే వాల్యుయేషన్ వస్తుందా, లేకపోతే మారొచ్చా? మారొచ్చు. వాడే మెథడ్ బట్టి, తీసుకునే జడ్జ్మెంట్ బట్టి, తీసుకునే ఎస్టిమేషన్ బట్టి మారిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో 1 lakh వస్తుందని నేను చెప్పాను, ఏం రాసి పెట్టి ఇవ్వగలను 1 lakh వస్తుందని? అది ఇదంతా ఎస్టిమేషన్. ఓకేనా? సరే, మరి ఎస్టిమేషన్ అయినా కరెక్ట్ గా అదే ఎక్స్పీరియన్స్. నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నువ్వు చేసే ఎస్టిమేట్స్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదనుకో, నువ్వు తీసుకున్న ఎస్టిమేట్స్ అన్నీ అలానే ఉంటాయి. మరి అర్థమైందా? సో ఎస్టిమేట్స్ కరెక్టా కాదనే దాని మీద ఫోకస్ చేయాలి, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చామా లేదా అనేది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ప్రైస్ అని రాసి ఇక్కడ అండర్లైన్ చేసింది రాసుకో. వాల్యూ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ప్రైస్. ప్రైస్ ఈజ్ వాట్ యు పే అండ్ వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. చాలా చాలా ఇంపార్టెంట్. మన టార్గెట్ బిజినెస్ వాల్యుయేషన్ కి మీరు మళ్ళీ థియరీ రిఫర్ చేయకూడదు, మొత్తం నోట్స్ ఏదైతే ఇప్పుడు రాస్తారో అదే రిఫర్ చేసుకోవాలి అంతే. ఓకేనా? ఎస్పీఎం నాది రెస్పాన్సిబిలిటీ, చెప్పాను కదా నేను మీకు. జస్ట్ సమ్స్ వరకు మాత్రమే మనం ఈ బుక్ రిఫర్ చేయాలి. మీకు బీవీలో థియరీ క్వశ్చన్స్ అడగడు, అడిగేవి ఏవైనా అక్కడక్కడ ఉంటే అవి నేను టచ్ చేస్తాను. అలాగే ఏమంటున్నాడు, వాల్యూ వేరు, ప్రైస్ వేరు. నువ్వు కట్టడానికి సిద్ధపడేదాన్ని ప్రైస్ అంటుంది. వాల్యూ అంటే నువ్వు అందు నుంచి ఎంత సంపాదించగలవు అనేది. ఓకేనా? సో ప్రైస్ ఈజ్ వాట్ యు పే. నువ్వు ఏదైనా ఒక షేర్ తీసుకుందాం, షేర్ ప్రైస్ ఎంత అంటే దానికి నువ్వు ఎంత కట్టడానికి రెడీగా ఉన్నావు. అదే ఈ షేర్ వాల్యూ ఎంత అని అన్నాను అనుకో, దీని నుంచి నాకు ఎంత వస్తుంది అని అర్థం. అర్థమైందా? సో ప్రైస్ ని ఫోకస్ చేసి ఎప్పుడు ఉండకూడదు, వాల్యూని ఫోకస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడవిడ షేర్ 700 ఉందిరా అన్నాడు, 700 ఉందిరా మార్కెట్ లో ఈ షేర్ ప్రైస్ అన్నాడు. నువ్వు కొనాలా లేదంటే 700 ఉంది కదా, నా దగ్గర 700 ఉందా లేదా అలా చూడకూడదు. దీని నుంచి నీకు ఏం రాబోతుంది ఫ్యూచర్ లో, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? సో వాల్యూ వేరు, ప్రైస్ వేరు. ఓకే, వాల్యుయేషన్ ఇస్ డన్ ఎట్ అ పాయింట్ ఇన్ టైమ్ యాజ్ మోర్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ రోజు ఉన్న డేటా బట్టి నేను వాల్యుయేషన్ ఒకలా చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కి అలాగే ఉంటదా ఏంటి సినారియో? కాదు, నెక్స్ట్ ఇయర్ సినారియో మారిపోవచ్చు. సినారియో మారిపోయినప్పుడు వాల్యుయేషన్ కూడా మారిపోతే లేదా? మారిపోతుంది. ఓకే, సో వాల్యుయేషన్ ఎప్పుడు ఒకలాగే ఉండాలని లేదు, ఇన్ఫర్మేషన్ మారే కొద్దీ, ఇన్ఫర్మేషన్ ఫ్లో అయ్యే కొద్దీ వాల్యుయేషన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? సో స్టాటిక్ గా ఉండదు. వాల్యుయేషన్ రిక్వైర్స్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. వాడు వాల్యుయేషన్ చేయాలి అని అనుకుంటే వాడికి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియాలంట. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, అసలు ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తా. ఇప్పుడు నన్ను పిలిచారా, నన్ను ఈ పర్టికులర్ బిజినెస్ కి వాల్యూ చేయమన్నారా, నేను ఫస్ట్ వెళ్ళి ఏం స్టడీ చేయాలి, అసలు ఏంటి బిజినెస్, ఈ బిజినెస్ లో ఏమేమి చేయబోతున్నారు, ఈ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఏంటి. అంటే ఈ బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బిజినెస్ లో మార్పులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది సడన్ గా,
అలాంటివి రావడం వల్ల నీ బిజినెస్ కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? కరోనాకు ముందైతే అంతగా ఆలోచించకపోయిండే ఏమో గానీ, కరోనా వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీస్ మూసేశారు. సో, కరోనా వచ్చాక ప్రతి ఒక్కడు ఆలోచించేటప్పుడు అన్‌ఫోర్సీన్ సర్కమ్‌స్టాన్సెస్ వచ్చేటప్పుడు మన బిజినెస్ ఎంత వరకు తట్టుకొని ఉంటుంది. ఓకేనా? సో, మనం బిజినెస్ గాని, మన బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్ గాని. బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్ అంటే అదొక్కటే కాదు. మనం బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్ అంటే మనకి లీగల్ ఫ్యాక్టర్స్ ఎంత వరకు రోల్ ప్లే చేస్తాయి? మనకి పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎంత వరకు రోల్ ప్లే చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మారితే మన కంపెనీ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? ఒక పార్టీ పాలిసీస్ వల్ల నా కంపెనీ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? సో, ప్రతీదీ ఆలోచించుకోవాలి. ఆలోచించి దాన్ని బట్టి నువ్వు వాల్యూ ఎంతుందని నువ్వు ఒక ప్రొఫెషనల్ జడ్జ్‌మెంట్ తీసుకోవాలి. సో, వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా బ్రాడ్‌గా ఆలోచించాలి నువ్వు. ఓకేనా? అన్ని యాస్పెక్ట్స్‌ని టచ్ చేసుకుంటూ ఆలోచించాలి. నువ్వు ఓన్లీ ఏం జరగదు, ఏం జరగదు, ఏం జరగదు అని వాల్యూ చేయకూడదు ఎప్పుడు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఓకే. ఒకవేళ ఇలా జరిగితే ఇలా జరగొచ్చు కదా! దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని రిస్క్ ఫ్యాక్టర్ 2% జనరల్‌గా మనం ఇప్పుడు సమ్స్ చేసేటప్పుడు చెప్తాడు. రిస్క్ ఫ్యాక్టర్ 2% అంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు ₹1,00,00,000 అని వాల్యూ చేశారనుకోండి. ఒక 2% మైనస్ చేసేయండి. ఎందుకని మంచిది. ₹1,00,00,000 2% తీసేయండి ఎంత? 98,00,000 దీని వాల్యూ. అర్థమైందా? ఇన్‌ఫ్లేషన్ రేట్ వల్ల రిస్క్ 10% అంటాడు కొన్నిసార్లు. ఇది మన బిజినెస్ కాదు. అలా అన్నాడనుకోండి అప్పుడు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో, మన బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్‌ని మనం దృష్టిలో పెట్టుకొని, మనకి ఏ ఫ్యాక్టర్స్ ప్లే అవుతున్నాయి ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఓకే. తర్వాత రెగ్యులేటరీ ఎన్వైర్న్‌మెంట్ అండ్ లాస్. ఇప్పుడే చెప్పాను కదా నేను. లీగల్ ఎన్వైర్న్‌మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకేదైనా ఇప్పుడు కొత్తగా ఒక ఎన్వైర్న్‌మెంటల్ ప్రొటెక్షన్ పాలిసీ వచ్చింది. మనదొక ఆటోమొబైల్ ఫ్యాక్టరీ. సడెన్‌గా అందరూ ఈవీలే తయారు చేయాలని చెప్పాడనుకోండి. రేపు పొద్దున్న నా బండ్లన్నీ ఏం చేయాలి? స్టాక్‌లో ఉండిపోయినవన్నీ. అవునా కదా చెప్పండి. సో, నేను నాకు ఈవీ ముందు నుంచే థాట్ ఉందనుకోండి. ఇప్పుడు నా కంపెనీ వాల్యూ వేరేలాగా ఉంటది. ఈ రోజు నా కంపెనీ వాల్యూ తక్కువ ఉండొచ్చు. రేపు పొద్దున్న నాదే ఎక్కువ ఉంటది. అర్థమైందా? సో, ఫ్యూచర్‌లో జరగబోయే వాటిని, ఫ్యూచర్‌లో రాబోయే లాస్‌ని కూడా ముందుగానే మనం ఎస్టిమేట్ చేసుకుంటూ దానికి తగినట్టుగా వాల్యుయేషన్ చేయాలి. ఓకే. అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్. ఇండ్ ఏస్‌లు ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్ ఏస్ 2 ఉంది. ఇన్వెంటరీస్. ఆ స్టాండర్డ్ ఏం చెప్తదంటే మీరు ఇన్వెంటరీస్‌ని వాల్యూ చేయాలంటే ఓన్లీ ఫిఫో లేదా వెయిటెడ్ యావరేజే వాడాలని చెప్తది. లిఫో వాడకూడదని చెప్పింది. మనకు చిన్నప్పుడు నేను లిఫో నేర్చుకున్నాను. లిఫో వాడతానంటే అవుతదా? అవ్వదు. మీరు ఇండ్ ఏస్ కూడా ఏం చెప్పిందో దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి వాల్యూ చేయాలి. అర్థమైందా? సో, మీ ఇండేస్ ఏం చెప్తుంది? అంటే మీ అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్. మనకి అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏంటి? ఇండేస్. అదే ఇండేస్ గాని, ఏస్ గాని. మనకి ఇండేస్ అప్లికేబుల్ అయితే ఇండేస్ ఏం చెప్తుంది? దానికి తగినట్టుగా వాల్యుయేషన్ చేయాలి. అర్థమైందా? సో, అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి మరి. నాలుగోది వాల్యుయేషన్ మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఈ రోజు మనం నేర్చుకుంటాం వాల్యుయేషన్ రకరకాల మెథడ్స్, అప్రోచెస్. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఏది బెటర్? మనం ఏది వాడితే బెటర్? అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం వాల్యూ చేయాలి. ఓకే. కాలిక్యులేషన్ ఆర్ స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్స్. వాల్యుయేషన్ కి ఖచ్చితంగా నంబర్స్ తో చాలా పని ఉంటది. సో, వాల్యుయేషనర్స్ ఎప్పుడైనా సరే చూడండి వాల్యుయేషన్ ఇస్ డ్రివెన్ బై నంబర్స్ అండ్ ద వాల్యూస్ నీడ్ టు బి స్ట్రాంగ్ ఎట్ నంబర్ క్రంచింగ్ యాస్ వెల్ అండ్ మే ఆఫెన్ రిక్వైర్ స్ట్రాంగ్ స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్స్. మనం వాడే అప్లికేషన్స్ గాని, టూల్స్ గాని అన్ని గట్టి గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనం బేసిక్‌గా మనం నంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మన వాల్యుయేషన్ అంతా కూడా. సో, మనకి ఎప్పుడైనా మనం వాడే టూల్స్ కూడా అంత అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి. ఓకేనా? మనం రకరకాల ఏఐ టూల్స్ గాని, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అదే కదా మొత్తం. సో, ఏఐ టూల్స్ గాని ఏవైనా యూజ్ చేసుకుంటూ మనం స్ట్రాంగ్ స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్స్ ఏవైనా యూజ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. అదే కదా మనం ఇందాక చేసాం. 1,00,000, 3,00,000, 7,00,000 ప్రెజెంట్ వాల్యూ తీసుకొచ్చామా? డిస్కౌంటెడ్ అట్ ఎ రేట్ దట్ రిఫ్లెక్ట్స్ ద ఇన్హెరెంట్ రిస్క్. నేను కూడా డిస్కౌంట్ చేశాను కదా! ఒక రేట్ తీసుకొని ఎంత రేట్ తీసుకున్నాను నేను ఇందాక ఎగ్జాంపుల్ 10% తీసుకున్నాను. హౌఎవర్ వేరియస్ మెథడ్స్ క్యాన్ బి అప్లైడ్ టు వాల్యూ ఎనీ అసెట్. అదొకటే మెథడ్ కాదు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అప్రోచ్. అదొక అప్రోచ్. అలా రకరకాల అప్రోచ్‌లు ఉంటాయి. ఓకేనా? మనకి ఏది సూటబుల్ అవుతుందో మనం చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే. సో, వాల్యుయేషన్ చెయ్యాలి అని అనుకునేవాడు ఎవరికైనా సరే వీటన్నింటిలో పట్టుంటేనే వాల్యుయేషన్‌లో దిగాలి. అర్థమైందా? సో, మనం ఏం చేద్దామంటే వాల్యుయేషన్ రిక్వైర్స్ అని రాసి మనం ఒక ట్రీ డయాగ్రామ్‌లా రాసుకుందాం. 5 పాయింట్స్ రాసుకొని ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. మీకు చెప్పాను. రాసుకోండి. మనం తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేయము. అది గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాను మధ్యాహ్నం క్లాసులు నిద్రొస్తాయి. సెంటర్ ఫ్రెష్‌లు నోట్ల దగ్గర పెట్టుకోండి. కనిపించట్లేదు అనుకుంటున్నారు పడుకున్నోళ్ళందరూ. గుర్తు గుదేత్తాను.
రాసారా? 5 రాయమన్నాను నేను. 1, 2, 3, 4, 5. బీవీకి ఎప్పటికప్పుడే బిట్స్ చేసేస్తాం మనం. ఇప్పుడు ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే దీన్ని బిట్స్ చేసేస్తాం. మీకు అక్కడ అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు రాయించాను. ఇవన్నీ బిట్స్ లో తగిలేవే. అదొకటి జిరాక్స్ తీసుకోండి. రిలీజ్ చేశాడా చేయలేదా బీవీకి, చూసారా ఎవరైనా? వర్క్ బుక్ సీఎంఏ వాడు. అది చూడండి ఒకసారి ఈరోజు సాయంత్రం. చేశాడా బీవీకి? చేసింటే అది ఒకటి తీసుకోండి, అది కూడా సాల్వ్ చేద్దాం. కుర్తానా? మధ్యాహ్నం తిన్న బిర్యానీ డబ్బులు అందులో నెట్టచ్చు కదా, సరిపోతుంది. రాసారా? ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కొన్ని టర్మ్స్ చెప్తాను, ఇవన్నీ బిట్స్ లో వచ్చేవే. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ వాల్యూ అన్నా, ఫెయిర్ వాల్యూ అన్నా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ అన్నా, మూడు డెఫినేషన్స్ ఒకసారి చదవండి. మూడింటికి పెద్ద డిఫరెన్సే కనిపిస్తుంది. నేను ఒకటి చెప్తా ఫస్ట్, అది ఉందో లేదో చెప్పండి. ఒక విల్లింగ్ బయ్యర్, ఒక విల్లింగ్ సెల్లర్. సార్ విల్లింగ్ బయ్యర్ అంటే ఏంటి సార్ అంటే, ఆడు కొనడానికి రెడీగా ఉండాలి, ఈడు అమ్మడానికి రెడీగా ఉండాలి. ఎవడి మీద పేక మీద కత్తి పెట్టి ఇదిగో నువ్వు ఇంతకే అమ్ము అని చెప్పి అంతకు అమ్మేస్తే ఇదే వాల్యూ అనొచ్చా? అనకూడదు. అమ్మడానికి ఈడు సిద్ధంగా ఉండాలి, అమ్మడానికి ఈడు కూడా, అదే కొనడానికి ఈడు కూడా సిద్ధంగా ఉండాలి. మార్కెట్ టర్మ్స్ లో ఇద్దరు కూడా ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ లో ఉన్న వాల్యూనే మార్కెట్ వాల్యూ అంట. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్, ఈ బిల్డింగ్ కి మార్కెట్ వాల్యూ ఎంత అని అడిగాను. కొనడానికి సిద్ధంగా ఉన్న ఒక పార్టీ రావాలి, అమ్మడానికి సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూర్చొని మార్కెట్ టర్మ్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఓకే ఇక్కడ గజం ఎంత, ఇలా ఇలా మాట్లాడుకొని దాన్ని బట్టి ఎంత రేట్ అని మాట్లాడుకొని ఇద్దరు సమన్వయంగా ఇద్దరికి న్యాయం చేసేలాగా ఒక ప్రైస్ చెప్పుకుంటే దాన్ని మనం మార్కెట్ వాల్యూ అంటాం. అంతేగాని ఇప్పుడు కింద ఎలాగో ముసలాడు ఉంది కదా పేక మీద కత్తెట్టి ఇదిగో నాకు ఇప్పుడు ఇది 10 లక్షలకు అమ్మని అన్నాను అనుకోండి, ముసలాడు జడిసిపోయి ఇలా పెట్టింది అనుకోండి సంతకం, ఎవరు ట్రై చేయకుండా అలాంటి సంతకం పెట్టింది అనుకోండి, ఇప్పుడు దాన్నే మనం మార్కెట్ వాల్యూ అని అనొచ్చా? అనకూడదు. సార్ అమ్మారు కదా సార్ ఇద్దరు, ఒకరు 10 లక్షలకి అమ్మారు కదా, ఎలా అమ్మితే మీకెందుకు, అప్పుడు అది మార్కెట్ వాల్యూ అవ్వదు. ఓకేనా? సో దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు, మనం తర్వాత పెడతాం. అది ఫోర్స్ ట్రాన్సాక్షన్స్ వేరే పేరు పెడతాం, అంటే మరి పేక మీద కత్తి కాదు. నేను ఇప్పుడు చెప్పింది ఫోర్స్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రెస్డ్ సేల్ అంటాం. అంటే కొన్నిసార్లు కంపెనీస్ బాగా నష్టపోతాయి, ఇంకో ఆప్షన్ ఉండదు, కంపెనీ దివాలా తీసేయడమే. అది ఏదో ఒకటి చేసి అమ్మేద్దాం అని అనుకుంటాడు. అది ఎంతకు వస్తే సచ్చినోడి బిల్లుకి వచ్చిందా కట్నం అన్నట్టు ఉంటాడు ఆడు. ఆడికి ఎంత వస్తే అంతే. అలాంటప్పుడు ఆడమ్మిన దాన్ని మనం మార్కెట్ వాల్యూ అనొచ్చా? అనకూడదు. దాన్ని మనం లిక్విడేషన్ వాల్యూ ఏదో పేరు పెడతాం దానికి. ఓకేనా? సో ఫోర్స్డ్ సేల్ కి మనం వేరే పేరు పెట్టుకుంటాం. ప్రస్తుతానికి నేను చెప్పిన మూడు పేర్లు మార్కెట్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, మూడు చదవండి. ఏదైనా డిఫరెంట్ టర్మ్ ఉందేమో చూద్దాం. ఫస్ట్ మార్కెట్ వాల్యూ చదువుతున్నాం. ఎస్టిమేటెడ్ అమౌంట్, ఇది కరెక్ట్ కాదు కదా, ఎస్టిమేట్. ఇంకా ఫర్ విచ్ అన్ అసెట్ గానీ ఒక లైబిలిటీ గానీ షుడ్ బి ఎక్స్చేంజ్ ఆన్ ద వాల్యుయేషన్ డేట్, ఒక డేట్ తీసుకోవాలి, ఒక పర్టికులర్ డేట్, అలానా డేట్ రోజు. ఓకేనా? బిట్వీన్ ఏ విల్లింగ్ బయర్ అండ్ ఏ విల్లింగ్ సెల్లర్ ఇన్ అన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్. ఎవరు ఎవరికి మ్యానిపులేట్ చేయకూడదు, కోయర్షన్ లాంటివి ఉండకూడదు. బేసిక్ గా సమానంగా ఇద్దరు ఆలోచించుకొని, ఇద్దరికి బుర్ర ఉందని అనుకొని ఇద్దరు జరిగితే, సేల్ జరిగితే ఇప్పుడు ఆ ప్రైస్. ఆఫ్టర్ ప్రాపర్ మార్కెటింగ్ జరగాలి. అండ్ వేర్ ద పార్టీస్ హ్యాడ్ ఈచ్ యాక్టెడ్ నాలెడ్జబుల్లీ, ప్రుడెంట్లీ అండ్ వితౌట్ కంపల్షన్. ప్రెషర్ ఏమీ లేకుండా తెలివిగా ఆలోచిస్తూ, ఒక ఆర్డినరీ ప్రుడెన్స్ తో ఒక సాధారణ వ్యక్తి ఇక్కడ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని ఆడికి తెలుసు అని అనుకొని, ఇక్కడ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్ వేస్తున్నారు గవర్నమెంట్ లేదో రోడ్ వేస్తున్నారు అనుకోండి, ఇది తెలియక ఇటు అమ్మేశాడు అనుకోండి, అది మళ్ళీ మార్కెట్ వాల్యూ అవుతా? అవ్వదు. మీకు అర్థమైందా? ఇప్పుడు పక్కన ఎవడైనా ఇక్కడ ఒక రోడ్డు పడుతుందిరా, గవర్నమెంట్ ఏదో వేస్తుంది దగ్గరలో, ఇది ఒక మెయిన్ రోడ్ అవుతుందిరా, దీని వాల్యూ మారుతుంది కదా, పెరుగుతుంది కదా. అది తెలియక పాపం ఈవిడ అమ్మేశారు రా, కొనుక్కున్నాడు కదా తెలుసురా, ఆడేమో ఈవిడికి చెప్పకుండా మొత్తానికి ఏదో మ్యానిపులేట్ చేసి కొనేసాడు రా. ఇప్పుడు అది మార్కెట్ వాల్యూ అనొచ్చా? అనకూడదు. మార్కెట్ వాల్యూ అంటే అందరికీ అన్ని విషయాల మీద నాలెడ్జ్ ఉన్నాక అమ్ముకునే వాల్యూని మార్కెట్ వాల్యూ అంట. అర్థమైందా లేదు చెప్పండి? ఓకేనా? సేమ్ ఇప్పుడు ఫెయిర్ వాల్యూ చదవండి ఒకసారి. సేమ్ ఉందా లేదా చదవండి ఒకసారి. ఫెయిర్ వాల్యూ, the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction జరగాలని చెప్పాను. ఇప్పుడే కదా అదే చెప్పాను నేను. బిట్వీన్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ మెజర్మెంట్ డేట్, ఏదో ఒక డేట్ తీసుకున్నా ఆ రోజు. సో సేమేనా ఫెయిర్ వాల్యూ మార్కెట్ వాల్యూ, ఇంచుమించు ఒకటి. సరే అయితే ఇంటర్చేంజబుల్ గా వాడచ్చా? వాడచ్చు మాక్సిమం, రెండు ఒకటే. కొన్నిసార్లు కొన్ని దగ్గరలో ఫెయిర్ వాల్యూ వేరేగా మార్కెట్ వాల్యూ వేరేగా ఇస్తాడు, అప్పుడు ఏమేమి చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఎఫ్ఎం లో మనకు సంబంధం లేదు, ఎస్ఎఫ్ఎం లో సంబంధం లేదు. కొన్ని వేరే చోట్ల మాత్రం మార్కెట్ వాల్యూకి ఫెయిర్ వాల్యూకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కూడా అదే కదా, చూడండి ఒకసారి.
చదవండి ఫెయిర్ మార్కెట్ వాల్యూ అదే ఉందా లేదా చదవండి ఒకసారి. ఉందా సేమా? సేమా కదా. సో ఈ మూడు ఒకటే అదే చెప్తున్నాను నేను. సార్ మరి రెండోది ఏంటి? లిక్విడేషన్ వాల్యూ. లిక్విడేషన్ వాల్యూ అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా దీన్ని అమ్మేయాలని అంటే ఎంత ఎంత వస్తుంది దీని నుంచి, దాన్ని ఏమంటాం మనం? లిక్విడేషన్ వాల్యూ అంటే. సో అక్కడ చదవండి ఒకసారి. ద అమౌంట్ దట్ వుడ్ బి రియలైజ్డ్ వెన్ అన్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఆర్ సోల్డ్ ఆన్ ఎ పీస్ మీల్ బేసిస్. సార్ పీస్ మీల్ బేసిస్ అంటే ఏంటి సార్? పీస్ మీల్ అంటే మీ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఒక 20 ఉన్నాయి అనుకోండి, అందులో ఒక్కొక్కటిగా వేరు వేరేగా అమ్మితే దేనికి ఎంత వస్తుంది? పీస్ మీల్ అంటే సెపరేట్ సెపరేట్ చేసి అమ్మాలి. ఓకేనా? Liquidation value should consider the cost of getting the assets into saleable condition as well as those of the disposal activity. లిక్విడేషన్ వాల్యూ తెలియాలంటే ఈ అసెట్ ని కొన్నిసార్లు అసెట్ ని అసెట్ గా అమ్మేలేం, దానికి కొన్ని కొన్ని మార్పులు చేస్తేనే అమ్మగలిగేటట్టు రావచ్చు. ఓకేనా? కొన్నిసార్లు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందిరా, ఇలా అయితే ఎవడు కొనట్లేదురా, దీనికి పెయింట్ వేసి అమ్మితే ఎవడని కొంటాడేమో. ఓకేనా? సో దీన్ని మార్కెట్ లోకి తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన ఖర్చులన్నీ పెట్టాక ఇప్పుడు దీన్ని అమ్మితే ఎంత వస్తుందో, సో దట్ అమ్మిన అమౌంట్ మైనస్ మనం పెట్టాల్సిన అమౌంట్ ఎస్టిమేటెడ్ కాస్టే కదా, అది తీసేస్తే మనకు వచ్చే వాల్యూని ఏమంటాం మనం? లిక్విడేషన్ కాస్ట్. అది లిక్విడేషన్ వాల్యూ అంటే. ఓకేనా? సో అదొక వాల్యూ. దానికి ఏం చెప్తున్నా, లిక్విడేషన్ వాల్యూ రెండు రకాలుగా లెక్కెట్టచ్చు. అండ్ ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ విత్ టిపికల్ మార్కెటింగ్ పీరియడ్, అంటే వెంటనే అమ్మేయాలి బట్ ఏ పార్టీ అయినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాం అనుకోండి. సారీ, టిపికల్ మార్కెటింగ్ పీరియడ్ అంటే అలా కాదు. టిపికల్ మార్కెటింగ్ పీరియడ్ అంటే ఇప్పుడు 1 year లో అమ్మాలని నేను చెప్పాను అనుకోండి, ప్రశాంతంగా అమ్మితే ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఫోర్స్ ట్రాన్సాక్షన్ విత్ షార్ట్ అండ్ మార్కెటింగ్ పీరియడ్, వెంటనే అమ్మేయాలి, అప్పుడు ఫోర్స్ ట్రాన్సాక్షన్ కదా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఏమంటాను? ఇందాకలే చెప్పాను కదా, నేను ఏమంటాను దాన్ని? లిక్విడేషన్ వాల్యూ. అర్థమైందా? రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. అంటే లాంగ్ రన్ లో దీన్ని అమ్మితే ఎంత వస్తుంది, అది కూడా లిక్విడేషన్ వాల్యూ. ఈ రోజుకి ఈ రోజే దీన్ని అమ్మితే అమ్మాలంటే ఎంత వస్తుంది, అప్పుడు దాన్ని కూడా లిక్విడేషన్ వాల్యూ. మరి ఏది తీసుకోవాలి సార్ వాల్యూ? అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవాలి. అర్థమైందా? దాన్ని లిక్విడేషన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటే ఇది దీనికి ఎంత పెట్టడానికి ఇది ఈ అసెట్ కి రెడీగా ఉన్నారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటారు. దాని నుంచి ఎంత వస్తుందో పక్కన పెడితే, దాని నుంచి ఎంత వస్తుందో మనం మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకొని దీనికి ఎంత పెట్టడానికి అయితే మీరు రెడీగా ఉన్నారో దాన్ని మనం ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటాం. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎప్పుడు మార్కెట్ వాల్యూ ఉండాలని రూల్ లేదు. ఓకేనా? దీని నుంచి దీనికి ఎందుకు మార్కెట్ లో ఎక్కువ వాల్యూ ఉండొచ్చు కొన్నిసార్లు ఒక అసెట్ కి, కానీ దీని నుంచి నాకు వచ్చే రిటర్న్స్ ఏంటో నాకు తెలుసు, దీనికి నేను ఎంత పెట్టగలను నాకు క్లారిటీ ఉంది, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఒకటే అవ్వాలని రూల్ ఏమీ లేదు. మార్కెట్ లో కొన్నిసార్లు కొన్ని అసెట్స్ వాల్యూ ఎందుకు అంత పెరుగుతుంటుందో తెలియదు. ఓకేనా? కొన్నిసార్లు కొన్ని ఒక ఏరియాలో పలానా ఏరియాల్లో ల్యాండ్ రేట్లు, బిల్డింగ్ రేట్లు ఎక్కువ ఎక్కువ పెరిగిపోతుంటాయి, బట్ దానికి నుంచి ఎంత వస్తుంది ఏంటనేది నీకు క్లారిటీ ఉందనుకోండి, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటాం. ఓకేనా? బట్ ఇందాక చెప్పింది మార్కెట్ వాల్యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈక్విటబుల్ వాల్యూ. అదేంటో చూడండి. దిస్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ప్రైస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ అసెట్ బిట్వీన్ ఐడెంటిఫైడ్ నాలెడ్జబుల్ అండ్ విల్లింగ్ పార్టీస్ దట్ రిఫ్లెక్ట్ ద రెస్పెక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ పార్టీస్. ఈక్విటబుల్ వాల్యూ కొంచెం ఫెయిర్ వాల్యూ లాంటిదే, కాకపోతే నాకు పర్టికులర్ గా కొన్ని కొన్ని థాట్స్ ఉంటాయి, నీకు పర్టికులర్ గా కొన్ని థాట్స్ ఉంటాయి, ఇద్దరం ఒక ఒక పర్టికులర్ స్టాండ్ మీదకి వచ్చి ఇద్దరం ఒక వాల్యూ అనుకుంటే దాన్ని ఈక్విటబుల్ వాల్యూ అంటారు. అంటే నా ప్రకారం నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించుకొని ఇంత అని అనుకుంటాను, సెల్లర్ కూడా వాడి ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించుకొని ఎంత అని అనుకుంటాడు, ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుని ఒక వాల్యూ ఫిక్స్ చేసుకుంటే అది ఈక్విటబుల్ వాల్యూ. ఓకేనా? సో ఇద్దరికి సాటిస్ఫై అయ్యే వాల్యూ ఈక్విటబుల్ వాల్యూ. ఓకేనా? సో ఇవి వాల్యూస్, రకరకాల వాల్యూస్. ఓకే, దీని మీద బిట్స్ ఆడడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే దీని బిట్స్ ఇక్కడ ఉన్నాయి బిట్స్. మనం ఇక్కడ నెక్స్ట్ ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ అయ్యాక బిట్స్ చేస్తాం, అప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పర్పస్ ఆఫ్ బిజినెస్ వాల్యుయేషన్. అసలు ఎందుకు బిజినెస్ వాల్యుయేషన్ చేస్తాం మీకు చెప్పాను, రకరకాల రీజన్స్ చెప్పాను. చూద్దాం ఒకసారి రీడ్ ఏం చెప్పాడు, ఒక్కొక్కటిగా చూడండి. ఏంట్రా ఇది? ఫస్ట్ది ఐపీఓ లేదా ఎఫ్పిఓ. ఏంటి ఐపీఓకి ఎఫ్పిఓకి తేడా? ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ ఒక కంపెనీ ఫస్ట్ టైం లిస్టింగ్ లోకి వెళ్తుంది అనుకోండి, ఇప్పుడే ఫస్ట్ టైం అనుకోండి, ఆ కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుందా లేదా చెప్పండి, అప్పుడు ఆ షేర్ కి ఎంత ప్రైస్ పెట్టాలి? వాల్యుయేషన్ చేయాలా లేదా? ఆ వాల్యుయేషన్ చేయడానికి మనం ఇప్పుడు ఈ బిజినెస్ వాల్యుయేషన్ వాడచ్చా? వాడచ్చు. అలాగే ఫస్ట్ టైం కాదు ఇది, మీకు తర్వాత ఎప్పుడో లిస్టింగ్ చేస్తున్నారు, ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్, ఫ్యూచర్ పబ్లిక్ ఆఫరింగ్స్ అయినా కూడా మీరు అలాంటప్పుడు కూడా ఏది వాడచ్చు? బిజినెస్ వాల్యుయేషన్ వాడచ్చు. నెక్స్ట్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఇంక్లూడింగ్ లీవరేజ్డ్ బైఅవుట్స్. బేసిక్ గా మర్జర్స్ అక్విజిషన్స్. ఓకేనా? మర్జర్స్ అప్పుడు, అక్విజిషన్స్ అప్పుడు ఒక బిజినెస్ ని ఇంకో బిజినెస్ కొనుక్కునేటప్పుడు అవతల కంపెనీకి ఎంత వాల్యూ ఉందో మనం చూడాలా లేదా? దాన్ని బట్టే కదా మనం ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నామో తెలుస్తుంది. సో అలాంటి దగ్గర కూడా మనకి ఏది పనికి వస్తుంది? బిజినెస్ వాల్యుయేషన్ ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ఆఫ్ షేర్స్. కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కంపెనీస్ ఏం చేస్తాయి చెప్పండి? ఎప్పుడైనా నాకు ఒకటి చెప్పండి, షేర్స్ ఎప్పుడైనా రీపేమెంట్ జరుగుతాయా? షేర్స్ కి రీపేమెంట్ జరుగుతుందా జరగదా? ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయిరా, సమ్ ఇయర్స్ తర్వాత అవి రిడీమబుల్ అయిపోతాయి, అది రిడమ్షన్ చేసి వెళ్దాం అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, మన షేర్లు మనం తీసుకుంటాం. డిబెంచర్స్ ఉన్నాయి, రిడమ్షన్ అయిపోతుంది.
ఈక్విటీ షేర్స్ రెడీమ్ అవుతాయి అవ్వ అవ్వవు. ఈక్విటీ షేర్స్ జనరల్ గా రెడీమ్ అవ్వవు. ఎప్పుడో లిక్విడేషన్ అప్పుడు అవుతాయి. కానీ కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు బైబ్యాక్ చేయొచ్చు. బైబ్యాక్ అంటే ఏంటి? వాళ్ళ షేర్స్ వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తారు. ఓకేనా? ఆ కొనుక్కున్న షేర్స్ క్యాన్సిల్ చేస్తారు. ఈ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చేయాలంటే వాళ్ళకి ఎంత ప్రైస్ ఇస్తే ఎంత పడితే అంత ఇచ్చేస్తానంటే వాళ్ళు రెడీగా ఉంటారంటే ఓన్లీ. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? బిజినెస్ ని వాల్యూ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మరి షేర్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో అది కూడా మనకి ఏం కావాలి? దానికి కూడా బిజినెస్ వాల్యుయేషన్. ఓకే. నెక్స్ట్, బిజినెస్ రీస్ట్రక్చరింగ్ సచ్ as slump sale. రీస్ట్రక్చరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ముందు స్టడీ అవర్స్ ప్లస్ ఇది నడిపాను, ఏది కాలేజ్. నాకు అర్థమైపోయింది, ఓకే దివాలా తీసడం రెడీగా ఉన్నాను. అప్పుడు నేను ఏం చేశాను? స్టడీ అవర్స్ అమ్మేశాను. నాకు ఇంకా దీన్ని వేస్ట్, ఇది కాన్సన్ట్రేట్ చేసి అనవసరంగా నాకు టైం బొక్క, టైం రాదు, డబ్బులు రావు అని అర్థమైంది. సో నేను అది అమ్మేశాను. ఇప్పుడు నేను అది అమ్మేటప్పుడు ఆ స్టడీ అవర్స్ బిజినెస్ ఏదైతే ఉందో మొత్తం చైర్లు అన్ని కలిపి అమ్మేశాను. స్లమ్ సేల్ అంటాం దాన్ని. స్లమ్ సేల్ అంటే ఏంటి చెప్పండి? ఒకేసారి లంసమ్ గా అమ్మేయాలి, ఇండివిజువల్ అసెట్ కి వాల్యూ ఇవ్వకూడదు. అంటే నేను టేబుల్, చైర్లు, ఫ్యాన్లు, లైట్లు అన్ని కలిపి ₹1,00,000 అన్నాను అనుకో, టేబుల్ కి ఎంత అని అడగకూడదు మళ్ళీ. అర్థమైందా? అన్ని కలిపి 1,00,000 అంతే. టేబుల్ కి 20,000 అండి, ఫ్యాన్ కి 10,000 అండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు స్లమ్ సేల్ అవుతా? అవ్వదు. ఓకేనా? సో ఇలా స్లమ్ సేల్ చేసేటప్పుడు కూడా నేను వాల్యూ చేసుకోవాలా లేదా చెప్పండి? అవునా కదా? ఇప్పుడు నేను స్లమ్ సేల్ నేను స్లమ్ సేల్ చేసినప్పుడు నేను వాల్యుయేషన్ చేయాలి. అప్పుడు మనకు అంటే అప్పటికి అంత మెచ్యూరిటీ లేదు. నేను ఆడెవడో ప్రస్తుతానికి నాకు ఎంతో కొంత వస్తే చాలురా బాబు అక్కడ నుంచి ఖాళీ చేసేయాలని 50,000 ఇస్తే ఆడికి అన్ని ఇస్తాను. మొత్తం 50 క్యాబిన్లు ఎన్ని ఇస్తాను. తర్వాత అది నాకు అర్థమైంది, ఓకే దాన్ని ఏమంటాం? లిక్విడేషన్ వాల్యూ అంటే ఫోర్స్డ్ సేలే కదా అది. అవునా కదా చెప్పండి? సో అంత ఎక్స్పీరియన్స్ బట్టి తెలుసుకుంటాం కదా. ఓకేనా? సో అది బిజినెస్ రీస్ట్రక్చరింగ్. ఓకే. నెక్స్ట్, షేర్ హోల్డర్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. కొన్నిసార్లు షేర్ హోల్డర్స్ మధ్యలో ఏదైనా తగాదాలు ఉండొచ్చు. ఒకడు అంటాడు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, ఇంకా నేను ఈ కంపెనీ మీటింగ్స్ కి దేనికి రాను, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మరి అలాంటప్పుడు కూడా ఆడు వాల్యూ చేయమంటాడా లేదా చెప్పండి? ఆడేమైనా జడ్జడా ఎంత కొంత ఇచ్చేస్తే వెళ్ళిపోవడానికి? ఆడు ఖచ్చితంగా వాల్యుయేషన్ చేయించుకుంటాడు. ఓకేనా? నెక్స్ట్, పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ బిజినెస్ ఇంట్రెస్ట్ అండ్ స్టెప్ అప్ ఎక్విజిషన్స్. సేమ్ ఎక్విజిషన్స్ బేసిక్ గా ఒక కంపెనీని అక్వైర్ చేసుకునేటప్పుడు లేదా మర్జ్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా మనకి ఏం కావాలి? బిజినెస్ వాల్యుయేషన్. నాన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్. కొన్నిసార్లు ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కి జరగట్లేదని డౌట్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒకరిని పిలిపించి వాల్యుయేషన్ చేపించి దీనికి ఎంత వాల్యూ ఉంది ఏంటని చూసుకోవచ్చు. ఓకేనా? తర్వాత, డిస్గ్రంటిల్డ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ యాక్షన్. డిస్గ్రంటిల్డ్ అంటే అన్సాటిస్ఫైడ్ బేసిక్. మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీకి 51% కన్నా ఎక్కువ స్టేక్ ఎవడో ఒకటి దగ్గర ఉందనుకోండి, వాడిని ఓనర్ అంటాం బేసిక్. అదే అందరూ ఓనర్సే, వాడి కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. వాడు కాకుండా ఉన్న మిగతా వాళ్ళందరినీ ఏమంటాం మనం? మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాం. ఏఎస్ లో అయితే వాళ్ళని మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాం, ఇండియస్ లో అయితే వాళ్ళు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటాం. మనం సిఎఫ్ఆర్ లో నేర్చుకుంటాం. ఓకేనా? సో బేసిక్ వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటుంటారు కొన్నిసార్లు. సో అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాల్సి రావచ్చు? బిజినెస్ వాల్యుయేషన్ చేయాల్సి రావచ్చు. అర్థమైందా? నెక్స్ట్, డ్యామేజ్ క్లెయిమ్స్. డామేజ్ క్లెయిమ్స్ కూడా అంతే కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ గా ఏదైనా ఒక అసెట్ విషయంలో కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకోవడానికి అలాంటి దానికి కూడా మనం ఏం చేస్తాం? వాల్యుయేషన్ చేపిస్తాం లేదా? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వాళ్ళు క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత పడితే అంత ఇచ్చేస్తారు. వాళ్ళు క్లెయిమ్ చేసిన వెంటనే ఒకడికి వచ్చి ఒక వాల్యుయేషన్ వస్తాడు, వాల్యూ చేస్తాడు, అన్ని అయ్యాక క్లెయిమ్ మొత్తం ఓకే అయ్యాక అప్పుడు మీకు డబ్బులు రిలీజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఎస్టేట్ ప్లానింగ్. సడన్ గా తాతగారు పోయారు అనుకోండి, తాతగారు తదనంతరం ఆస్తులన్నీ మనం ఇప్పుడు ఎస్టేట్ ప్లానింగ్ అంటే బేసిక్ గా అక్కడ వాళ్ళు ఒకళ్ళు చనిపోతే సడన్ గా వాళ్ళ ఆస్తులు పంచేటప్పుడు అమ్మేటప్పుడు జరిగేది అంత. సో అప్పుడు కూడా మనకి ఏం కావాలి? ఎవడ అవసరం ఉంటుంది? వాల్యుయేషన్ అవసరం. ఓకేనా? తర్వాత, డీమ్డ్ డిస్పోజిషన్ అట్ డెత్. సేమ్ సేమ్ ఎస్టేట్ ప్లానింగ్ ఇది కూడా. డీమ్డ్ డిస్పోజిషన్ అట్ డెత్ కూడా అంతే. కొన్నిసార్లు చనిపోయిన వెంటనే వాళ్ళు అమ్మినట్టు కాదు, బట్ డీమ్డ్ గా అమ్మేసినట్టే. ఓకేనా? అప్పుడు కూడా వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఓకే. నెక్స్ట్, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అండ్ కంపెనీ లిక్విడేషన్. అన్నిసార్లు మనుషులు పోతేనే పంచుకుంటారు ఏంటి? ఐపీ పెట్టేస్తారా లేదా చెప్పండి? ఐపీ పెట్టినాడు ఎవడు ఆస్తులు ఉంచుకొని ఐపీ పెట్టలే, ఆస్తులను అమ్మాక ఐపీ పెడతారు. సో ఐపీ ఒకవేళ పెడదాం అని అనుకుంటే అప్పుడు కూడా మనం ఏం చేయాలి? బిజినెస్ వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఓకేనా? ఇంటాంజిబుల్స్. కొన్నిసార్లు నేను ఈ కంపెనీలో డబ్బులు పెడతానండి అని చెప్పాను. మీరు అన్నారు మా కంపెనీ గుడ్ విల్ ఎక్కువ అండి, గుడ్ విల్ ని బేస్ చేసుకొని మీరు ఎంత ఇవ్వాలండి అని చెప్పారు. ఆ గుడ్ విల్ ఎంత అని ఎవడు చెప్పాడు? మనం వాల్యూ చేయాలి, ఎవడో ఒకటి పెట్టుకో. అర్థమైందా? గుడ్ విల్ వాల్యూ చేయడానికి చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అని రకరకాలు మనం నేర్చుకుంటాం, పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో నేర్చుకున్నాం కదా. అలా ఏదో ఒక మెథడ్ వాడుకొని గుడ్ విల్ వాల్యూ చేస్తాం. మనకి ఇక్కడ ఉంది వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా కొన్నిసార్లు వాల్యుయేషన్ రావచ్చు, అవసరం రావచ్చు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఎఫ్ఆర్ లో కూడా మనం ఇండియాస్ లో వాడేటప్పుడు కొన్ని దగ్గర దీనికి మార్కెట్ వాల్యూ ఎంత ఇప్పుడు అసెట్ ని రీవాల్యూ చేద్దాం అనుకుంటున్నారు. రీవాల్యుయేషన్ చేయాలంటే వాల్యుయేషన్ చేయాలి కదా. ఆ వాల్యుయేషన్ చేయాలన్నా కూడా అప్పుడు ఏం కావాలి? ఇదే కావాలి. సో ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్ లో మనం ఏది వాడతాము? బిజినెస్ వాల్యుయేషన్ టెక్నిక్స్ వాడతాము.
అర్థమైందా? ఓకేనా? సార్ మరి బిజినెస్ వాల్యుయేషన్ కి కొన్ని లాస్ కూడా తెలియాలి. కంపెనీస్ యాక్ట్ 2013 తెలియాలి, ఇంక్లూడింగ్ ఐబీసీ కూడా. ఐబీసీ వేరే యాక్ట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇది తెలియాలి. సెబీ రెగ్యులేషన్స్ తెలియాలి, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీస్ కి సెబీ రెగ్యులేషన్స్ కూడా చూసుకోవాలి. ఫెమా యాక్ట్ తెలియాలి మీకు, అదే ఫెమా తెలియాలి మీకు 1999. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తెలియాలి 1962. యాక్ట్ 1961, రూల్స్ 1962. రూల్స్ గురించి ఎందుకు చెప్పాడంటే యాక్ట్ లో వాల్యుయేషన్ గురించి ఎక్కడ ఉండదు, రూల్స్ లో ఉంటుంది వాల్యుయేషన్ గురించి. సో రూల్స్ లో గురించి తెలియాలి. సో ఇవన్నీ మనం తెలుసుకుంటేనే వాల్యుయేషన్ చేయగలం. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఇప్పుడు నాకు బిట్స్ మీరే ఆన్సర్ చేయాలి. ఫస్ట్ బిట్ చూసి మీరే చెప్పండి ప్లీజ్, కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఫస్ట్ బిట్ చూడండి, ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అబౌట్ బిజినెస్ వాల్యుయేషన్ అన్నాడు. ఏంటో చూద్దాం. వాల్యుయేషన్ ఈజ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ బిజినెస్ వర్త్. కరెక్టే కదా? కరెక్టా రాంగా? కరెక్టే. వాల్యూ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ప్రైస్. కరెక్టా రాంగా? కరెక్టే, అదే చెప్పాను కదా నేను. ప్రైస్ ఈజ్ వాట్ యు పే గెట్, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. వాల్యుయేషన్ డస్ నాట్ చేంజ్ ఓవర్ టైం. చేంజ్ అవుతా, చేంజ్ అవుతా వాల్యుయేషన్? అవుతుంది. మీకు ఏం చెప్పాను, వాల్యుయేషన్ కొన్ని అజంప్షన్స్ బేస్ చేసుకొని చేస్తాం, అది మారుతూ ఉన్నప్పుడు ఇది కూడా మారుతుంది లేదా? మారు. సో ఇది ఫాల్స్. ఓకేనా, ఇదే ఆన్సర్ అయి ఉండదు. సో ఫస్ట్ వన్ ఆన్సర్. ఆ కింద చూడండి, ఆప్షన్ డి కూడా చదవండి. కరెక్టే కదా? వాల్యుయేషన్ రిక్వైర్స్ డస్ నాట్ రిక్వైర్, అంటే ట్రూ ఆ ఫాల్స్? అది ట్రూ, మనకు ఫాల్స్ అడిగాడు కాబట్టి అది ఒకటే ఆన్సర్. సెకండ్ వన్ చదవండి. ప్రైజ్ ఈజ్ వాట్ యు పే అండ్ వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. అంటే ప్రైజ్ వాల్యూ ఒకటే అని అర్థమా? కాదు. ప్రైజ్ వాల్యూ కన్నా ఇంపార్టెంట్ అని అర్థమా? కాదు. ప్రైజ్ వాల్యూ కన్నా తక్కువ ఇంపార్టెంట్ అలా కూడా చెప్పలేదు. ప్రైజ్ వాల్యూ డిఫరెంట్ అనే కదా దాని అర్థం. సింపుల్ అంత. ఓకేనా? నెక్స్ట్, కంపెనీ ఎప్పుడెప్పుడు బిజినెస్ వాల్యుయేషన్కి వెళ్ళొచ్చు అని అడుగుతున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్తా చెప్పండి, చూడాలి మీరు. ఏ సందర్భాల్లో కంపెనీ బిజినెస్ వాల్యుయేషన్ చేయాలంటే స్టేషనరీ కొనుక్కున్నప్పుడు బిజినెస్ వాల్యుయేషన్ చేస్తారా? చేయరు. స్టాఫ్ తీసుకునేటప్పుడు, బోర్డ్ మీటింగ్ పెట్టి, ఎందుకు ఇవన్నీ పనికిమాలిన ఆప్షన్స్? మనం టేక్ ఓవర్ అప్పుడు ఎంత కొనుక్కోవాలి ఆ కంపెనీని అనేటప్పుడు బిజినెస్ వాల్యుయేషన్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ క్రిటికల్ ఇన్ డూయింగ్ బిజినెస్ వాల్యుయేషన్? ఏవేవి క్రిటికల్ మనకు తెలుసు. లాస్ తెలియాలి ఖచ్చితంగా, స్ట్రాంగ్ నెంబర్ క్రంచింగ్ స్ప్రెడ్ షీట్ గురించి తెలియాలని చెప్పాను మీకు, బిజినెస్ ఎన్వైరన్మెంట్ అర్థం కావాలి, కంపెనీ షేర్ ప్రైస్ తో మనకేమైనా సంబంధం ఉందా? మార్కెట్ లో ఉన్న ప్రైస్ వదిలేయండి, మార్కెట్ లో ఉన్న ప్రైస్ వాల్యూ అయితే మళ్ళీ మనల్ని ఎందుకు వెళ్ళడం? అవునా కదా చెప్పండి. సో ఇదే ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ చెక్ చేసుకోండి, సిడి ఏటి. ఓకే, ఇవన్నీ పనికి మళ్ళీ ఇవేం అవసరం లేదు మీకు, ఏవో యాక్టివిటీస్ ఇస్తుంటే పనికి మళ్ళీ వదిలే. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది వాల్యుయేషన్ ప్రిమైస్. చిన్న టాపిక్ ఇది, ఇది కూడా అయిపోతుంది. వాల్యుయేషన్ ప్రిమైస్. ఇప్పుడు వాల్యుయేషన్ చేసేటప్పుడు, ఇది ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేసిన టాపిక్ లాంటిది, కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ అండ్ బెస్ట్ యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ల్యాండ్, ఒక ఖాళీ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ వాల్యూ ఎంత అని నాకు వాల్యూ చేయడానికి నన్ను పిలిచారు. నేను ఈ ల్యాండ్ మీద బిల్డింగ్ కట్టామనుకోండి, ఈ బిల్డింగ్ నేను రెంట్కి ఇచ్చాను అనుకోండి, ఈ రెంట్ వల్ల నాకు ఎంత వస్తుందో అవన్నీ ఎస్టిమేట్ చేసుకొని దీని వాల్యూ లెక్కెట్టాను. దానికి బెస్ట్ యూజ్ అదేనా కాదా చూడాలి. ఇదే ల్యాండ్ లో మీరు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టగలిగారు అనుకోండి, దాని నుంచి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, నేను ఏం ఆలోచించాలి? కమర్షియల్ కాంప్లెక్స్ గురించి ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా సరే హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజే ఇవ్వాలి. సార్ ఇలా కూడా ఒక యూజే సార్, ఇలా కూడా ఒక యూజ్ సార్, రెండు చిట్లేసాను సార్ నేను, అప్పుడు ఇదే వచ్చింది సార్, ఇది వచ్చింది కాబట్టి ఇది వాల్యూ సార్ అంటే అవుద్దా? అవ్వదు. హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ అంటే ఆ టెక్నిక్ పేరులోనే ఉంది కదా, మీరు ఏదైతే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో దాన్నే వాల్యుయేషన్ కోసం బేస్ కింద తీసుకోవాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా? అదే హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్. ఒకసారి చదవండి, నేను చెప్పింది ఉందా లేదా చదవండి, నేను చెప్పింది ఉందా లేదా చదవాలి. ఇప్పుడు చెప్పాను అదేనా? అవునా కదా చెప్పండి. రెండోది ఏంటి చెప్పండి, మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. రెండోది ఏంటి? కరెంట్ యూజ్ ఆర్ ఎగ్జిస్టింగ్ యూజ్. ప్రస్తుతానికి దీన్ని దేనికి వాడుతున్నారు? ఇక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు ఉందండి, ఈ ఇల్లు నేను రెసిడెన్షియల్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు నేను దీని మీద ఇది కడితే ఇది వస్తుంది కదా అని ఆలోచించకూడదు. ఈ రోజు ఎంత ఏది ఉంది పరిస్థితి, ఇది కదా, దీన్ని బట్టి చెప్పండి నాకు వాల్యూ, దాన్ని బట్టి చెప్పిస్తాను. అర్థమైందా? సార్ మరి ఏది వాడాలి, అది వాడాలా ఇది వాడాలా? మీ సిచ్యువేషన్ బట్టి, సినారియో బట్టి అక్కడ ఏది బెటర్ అది వాడుకోవాలి. ఇవన్నీ రకరకాల మీకున్న అవైలబిలిటీస్. ఓకేనా? మూడోది ఏంటి చదవండి. అంటే నాకు చెప్పండి, కరెంట్ యూజే బెస్ట్ యూజ్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. అదే చెప్తున్నాడు లాస్ట్ లైన్ చదవండి, కరెంట్ యూజ్ ఆర్ ఎగ్జిస్టింగ్ యూజ్ లో. కరెంట్ యూజ్ మేబీ, ఇట్ ఈస్ నాట్ నెసర్లీ ద బెస్ట్ యూజ్. అంతే కదా? సో ఇప్పుడు యూజ్ చేసేది బెస్ట్ అవ్వాలని రూల్. ఆర్డర్లీ లిక్విడేషన్, ఆర్డర్లీ అని అక్కడ పేరులోనే ఉంది కదా, లిక్విడేషన్ అంటే అమ్మడం.
ఆర్డర్లీ అమ్మడం అంటే టైం ఉంది, ఇద్దరికి నాలెడ్జ్ ఉంది, ఇద్దరు విల్లింగ్ గా ఉన్నారు, ఆర్ ద పాయింట్ ఆఫ్ టైం ఆలోచించుకొని ఒకటి అమ్మడానికి రెడీగా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఎంతకి అమ్మడానికి రెడీగా ఉన్నారో ఆ వాల్యూని ఏమంటాం మనం? లిక్విడేషన్ అంటాం. ఆర్డర్లీ లిక్విడేషన్ అంటాం. దాని కింద ఆపోజిట్ ఉంది చూడండి, ఫోర్స్డ్ సేల్. అంటే లేదు, టైం లేదు, వెంటనే అర్జెంట్ గా అమ్మేయాలి, ఇప్పటికిప్పుడు అమ్మేయాలి, అప్పుడు దీని వాల్యూ ఎంత? దాన్ని ఏమంటాం మనం? ఫోర్స్డ్ సేల్. లాస్ట్ అండ్ ఫైనల్, గోయింగ్ కన్సర్న్. ఎప్పుడైనా సరే ఇదే అందరూ వాడడానికి ఇష్టపడతారు, గోయింగ్ కన్సర్న్. ఎందుకంటే ఎవడు కూడా ఒక బిజినెస్ కొనుక్కునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ మూసేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించడం. ఈ బిజినెస్ వాల్యూ చేసేటప్పుడు ఇది లాంగ్ రన్ లో ఉంటది, దీని నుంచి ఎంత వస్తది అని ఆలోచించుకొని దాని వాల్యూని లెక్క పెట్టడానికి రెడీగా ఉంటుంది. అఫ్ కోర్స్ దాన్ని టైం వాల్యూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో గోయింగ్ కన్సర్న్ చదవండి ఇప్పుడు. రాసుకుందాం ఒకసారి, ఈ నాలుగు ఐదింటి గురించి రాసుకుందాం. వన్ వర్డ్ లైన్స్ రాసుకుందాం, తెలుగులో రాసుకుందాం. హెడ్డింగ్ ఏం పెట్టారు? హెడ్డింగ్ ఏం పెట్టాలి? వాల్యుయేషన్ ప్రిమైస్. ప్రిమైజ్ అంటే బేసిస్ లాగా, ఏ బేసిస్ లో వాల్యూ చేస్తారు ఏంటది. వాల్యుయేషన్ ప్రిమైజ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. 5 ఆరో మార్క్స్ పెట్టుకొని 5 రాసియండి. నేను ప్రతిదానికి కింద నేను వన్ వర్డ్ చెప్తా, వన్ సెంటెన్స్ చెప్తాను, మీరు ఇలా రాసుకోండి. ఇలా నేను అన్నది ఇలా రాసుకోండి. ఆ? రాసుకోండి. మీకు ఇందులో థియరీ ఉన్నా కూడా బిజినెస్ వాల్యుయేషన్ లో అంత డల్ గా ఉండదు, ఎస్పీఎం అంత డల్ గా. అది కూడా ఇది ఒక్క చాప్టర్ లోనే థియరీ, సారీ ఆ రెండో చాప్టర్ ఉంది కదా, సిక్స్త్ చాప్టర్ ఒకటి, అది కూడా కొంచెం థియరీ, లాస్ కదా. మనం అయినా సిక్స్త్ చాప్టర్ చేయంలే, 7, 8, 9కి వెళ్ళిపోతాం ముందు. లేకపోతే మీ మొహాలు చూస్తుంటే రేపు ఎల్లుండి ఇలా పడిపోయేలా ఉన్నారు, రెండో రోజు ఇలా ఉన్నారంటే. ఏమ్మా? రాసారా 5 నేమ్స్? ఏమ్మా చిన్నారి? చాలా ఇంపార్టెంట్ డౌట్ లే, సారీ సారీ, క్యారీ ఆన్. ఫస్ట్ దాని కింద రాసుకోండి, హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ అంటే ఏంటో రాసుకోండి. మనం వాల్యూ చేస్తున్న ఎసెట్, మనం వాల్యూ చేస్తున్న ఎసెట్, మనం వాల్యూ చేస్తున్న ఎసెట్. ఫస్ట్ దానికి రాయమంటున్నా, కింద రాసుకోండి చిన్న చిన్న వర్డ్స్. ఇదిగో ఇప్పుడు ఇలా రాశారు కదా, ఇలా రాశారా? దీని కింద నేను చెప్తున్నా, దీని కింద నేను చెప్తా, దీని కింద, దీని కింద, దీని కింద. మనం వాల్యూ చేస్తున్న ఎసెట్, మనం వాల్యూ చేస్తున్న ఎసెట్ అని రాసాం. మనం వాల్యూ చేస్తున్న ఎసెట్ ని, దానికి ఉన్న ఆల్ పాసిబుల్ యూసెస్ ని దృష్టిలో పెట్టుకొని, దానికి ఉన్న ఆల్ పాసిబుల్ యూజెస్, యూజెస్ ని దృష్టిలో పెట్టుకొని, యూజెస్ ని దృష్టిలో పెట్టుకొని బెస్ట్ పాసిబిలిటీ, బెస్ట్ పాసిబుల్ ఉన్న యూజ్ ఏదైతే ఉందో, బెస్ట్ పాసిబుల్ యూజ్, బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏదైతే ఉందో, బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏదైతే ఉందో, బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏదైతే ఉందో, బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏదైతే ఉందో దాన్నే ఫైనలైజ్ చేసుకుంటాం, దాన్నే ఫైనలైజ్ చేసుకుంటాం. బెస్ట్ పాసిబుల్ యూజ్ ఏదైతే ఉందో దాన్నే ఫైనలైజ్ చేసుకుంటాం. మనకి అదే వాల్యుయేషన్, అదే ఇంకా ఫైనల్, అదే వాల్యూ కింద. ఇప్పుడు 5, 6 యూజ్లు ఉన్నాయనుకోండి, 5, 6 యూజ్ల నుంచి ఎంత వస్తుందో చూస్తాం మనం. అన్నిటికన్నా హైయెస్ట్ యూజ్ ఎక్కడ వస్తుందో చూస్తాం, ఎక్కడ డబ్బులు వస్తున్నాయో, అదే ఇంకా ఫైనల్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏంటి? కరెంట్ యూజ్ ఆర్ ఎగ్జిస్టింగ్ యూజ్. దానికి రాసుకోండి, ప్రస్తుతానికి దేనికి వాడుతున్నామో దాన్నే బేస్ కింద తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ఎసెట్ ని, ప్రస్తుతానికి ఈ ఎసెట్ ని దేనికి యూజ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి.
దాన్ని బేస్ చేసుకొని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ని అయ్యాయి? 2 అయ్యాయి. మూడోది కదా ఆర్డర్లీ లిక్విడేషన్. ఒక విల్లింగ్ బయ్యర్, ఒక విల్లింగ్ సెల్లర్, ఒక విల్లింగ్ బయ్యర్, విల్లింగ్ WILLING, విల్లింగ్ బయ్యర్ అండ్ ఒక విల్లింగ్ సెల్లర్ కంప్లీట్ నాలెడ్జ్ తో కంప్లీట్ నాలెడ్జ్ తో కంప్లీట్ నాలెడ్జ్ తో ఎటువంటి కంపల్షన్ లేకుండా ఎటువంటి కంపల్షన్ లేకుండా కంప్లీట్ నాలెడ్జ్ తో ఎటువంటి కంపల్షన్ లేకుండా ఎటువంటి కంపల్షన్ లేకుండా ఎంతకి ట్రాన్సాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారో ఎంతకి ట్రాన్సాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారో దాన్ని ఆర్డర్లీ లిక్విడేషన్ అంటారు. రాసారా? నెక్స్ట్ నాలుగోది ఏంటి? ఫోర్స్డ్ సేల్. అక్కడ రాసుకోండి. సెల్లర్ కి ఉండే ప్రాబ్లం వల్ల కానీ లేదా బయ్యర్ డ్యూ డెలిజెన్స్ చేయకుండా కానీ బయ్యర్ డ్యూ డెలిజెన్స్ డ్యూ డెలిజెన్స్ డ్యూ డెలిజెన్స్ అంటే ప్రాపర్ ఎంక్వైరీ. బయ్యర్ డ్యూ డెలిజెన్స్ చేయకుండా షార్ట్ స్పాన్ లో ఒక ట్రాన్సాక్షన్ ని బలవంతంగా జరిపితే బలవంతంగా చేస్తే దాన్నే ఫోర్స్డ్ సేల్ అంటారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గోయింగ్ కన్సర్న్. ఏం చెప్పాను? గోయింగ్ కన్సర్న్ అంటే ఫ్యూచర్ లో దీని నుంచి మనకి ఎంత వస్తుంది అని ఆలోచించుకుంటూ ఆ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని వాల్యూ చేస్తే అప్పుడు గోయింగ్ కన్సర్న్ అవుతుంది. సో రాసుకోండి. వాల్యూ ఆఫ్ ఎ బిజినెస్ that is expected to be generated in future, that is expected to be generated over the future period, and right, that is expected to be generated over the future period, దాన్ని ఏమంటాం మనం? గోయింగ్ కన్సర్న్. ఓకే, ఒకసారి నాకు ఈ బిట్స్ చెప్తారా? అయిపోయింది చాప్టర్. అదే చాప్టర్ అయిపోలేదు. 5.5. ఇద్దరికి టైం ఉంది. వాల్యుయేషన్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏం అనుకోరు. కొనడానికి రెడీగా ఉన్నాడు, అమ్మడానికి రెడీగా ఉన్నాడు, ఓపెన్ మైండ్ తో ఉన్నారు. నన్ను పిలుస్తారు, నేను మధ్యవర్తికి వచ్చి వాల్యుయేషన్ చేస్తాను. ఏది హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ లో వాళ్ళు ముందే చెప్తారు. సెల్లర్ వచ్చి చెప్తాడు నీకు. సెల్లర్ ఏం చెప్తాడు? ఇది మాక్సిమం, దీని నుంచి నేను ఎంత రప్పించగలను. అప్పుడు నువ్వు అన్ని యూజెస్ చూసుకుంటావు, బెస్ట్ యూజ్ ఏదో చూసుకుంటావు. ఈ వాల్యూ సార్ ఇంత జనరేట్ చేయొచ్చు, ఈ ల్యాండ్కి ఇంత వర్త్ ఉంది అని చెప్తాడు. అప్పుడు అమ్మేవాడు ఆడు మాట్లాడుకుంటాడు బయ్యర్తో, ఇదిగో ఇది చేస్తే ఎంత వస్తుంది, అందుకే నా ల్యాండ్ వాల్యూ ఎంత అని చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దేనికి వాడతాం పట్టించుకోవడాడు.
ఉన్న అన్ని ఆల్టర్నేటివ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇందులో బెస్ట్ యూసేజ్ ఏదో చూసుకొని ఏబిసి సి బెస్ట్ యూసేజ్ ఈ సి బేస్ చేసుకుంటే ఇంత వాల్యూ ఉంటుంది సార్ ఈ ల్యాండ్ అని చెప్తాడు. సెల్లర్ బయర్ తో మాట్లాడుకుంటాడు. మనకన్నా వాల్యుయేషన్ వచ్చి వాల్యూ చేయడానికి వరకు అది ఆర్డర్లీ అవ్వదు. ఆర్డర్లీ అంటే ఇద్దరు కూర్చొని ఇద్దరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇదిగోటండి నా ఇవి ఇద్దరు మాట్లాడుకొని అన్ని మార్కెట్ టర్మ్స్ ని చూసుకొని బెస్ట్ యూజ్ హైయెస్ట్ యూజ్ చూడరు. ఈ రోజు మార్కెట్ లో దీనికి ఎంత వాల్యూ ఉంటుందని మాట్లాడుకొని వాల్యుయేషన్ చేయించుకొని గజం రేట్ ఎంతండి ఎంత మాట్లాడుకుంటే అదే ఆర్డర్లీ. దానికి దీనికి తేడా జనరల్ గా సంబంధం ఉండదు బయ్యర్. మల్టిపుల్ చాయిస్ చెప్పండి, ఫస్ట్ వన్ చెప్పండి. ఏది వాడతారు వెన్ ద సెల్లర్ ఈజ్ అండర్ కంపల్షన్ టు సెల్? ఖచ్చితంగా అమ్మేయాలన్నట్టు ఉన్నాడంట. ఫోర్స్డ్ సేల్ అయినా కాదా చెప్పండి. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఏది వాడతారు? హైయెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ సార్ పేరులోనే ఉంది కదా. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఉంటారు అనేటప్పుడుగా గోయింగ్. నెక్స్ట్ రీజనబుల్ టైం ఉంది ఇద్దరు మాట్లాడుకున్నారు అంటే ఏంటది? ఆర్డర్లీ లిక్విడేషన్. అసెట్ దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే అసెట్ ప్రిమైజ్ ఆఫ్ వాల్యూస్ హైలీ డిపెండెంట్ ఆన్ ఇట్ సెలెక్టెడ్ పర్పస్ క్యాష్ ఫ్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్స్పెక్టెడ్ రేట్ పర్పస్ దేనికి వాడతారనే దాన్ని బట్టి డిసైడ్. ఓకే, అసలు ఎందుకు వాల్యూ చేస్తాం ఏంటి అని పర్పస్ బట్టి. ఓకే అయిపోయింది. సెకండ్ పాయింట్ అదే సెకండ్. ఓకేనా? ఆ, కాదు, పావుగంట బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే.